హలో ఛాంపియన్స్, ఎలా ఉన్నారు అందరూ? మంచిగా చదువుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మన సూపర్ రివిజన్ సిరీస్ మనం మొదలెట్టాం కదా, దాంట్లో రీప్రొడక్టివ్ హెల్త్ ఏదైతే చాప్టర్ ఉందో ఆ చాప్టర్ని మనం మంచిగా చదువుకోబోతున్నాం. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ దిస్ చాప్టర్. ఓకే, ఇందులో నియర్లీ మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే నియర్లీ 3 to 4 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి రావచ్చు. ఓకే, రీప్రొడక్టివ్ హెల్త్ నుంచి మీకు 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు. దీస్ 3 to 4 క్వశ్చన్స్ విల్ అమౌంట్ టు నియర్లీ ఎన్ని మార్క్స్? 12 to 16 మార్క్స్. 12 to 16 మార్క్స్ చాలా ఇంపార్టెంట్, ఈ 12 to 16 మార్క్స్. అందుకే ఈ చాప్టర్ మనం అస్సలు వదలకూడదు. ఓకే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్స్ ఏంటంటే దీంట్లో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏంటంటే ఎలాంటి ఏంటది కాంట్రసెప్టిక్స్ యూస్ చేస్తారు. ఓకే, అవన్నీ మీకు ఇందులోని ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. సో టిల్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్ వదలకుండా ఈ సెషన్ని కంప్లీట్గా చూడండి. ఇందులో మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. సో వీఆర్ స్టార్టింగ్ విత్ పార్ట్ 1 ఆఫ్ దిస్ చాప్టర్ ఇన్ విచ్ విల్ బి కవరింగ్. ఏంటంటే కవర్ చేస్తాం ఇవాళ రిప్రొడక్టివ్ హెల్త్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంట్లో మన గవర్నమెంట్ ఎలాంటి స్ట్రాటజీస్ ఎలాంటి పాలసీస్ తెచ్చింది, మెడికల్ టెక్నాలజీలో ఎలాంటి డెవలప్మెంట్స్ వచ్చాయి, దాని తర్వాత పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అయింది కదా, ఒక్కసారిగా పాపులేషన్ చాలా పెరిగింది. సో ఆ పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి ఏంటేంటి చేశారు. ఓకే, బట్ దాని తర్వాత లాస్ట్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే అబార్షన్ గురించి. ఓకే, అబార్షన్ ఎలాంటి సిచ్యువేషన్స్లో పర్మిట్ చేస్తారు, ఎప్పుడు చేయించుకోవడానికి అలౌ చేస్తారు. ఓకే, ఇవన్నీ మనం ఇవాల్టి లెక్చర్లో కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్. పూర్తిగా వదలకుండా ఎండ్ వరకు చూడండి సెషన్ని. సో మొదలెట్టేసుకుందాం. సో లెట్ మీ స్టార్ట్ విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రొడక్షన్. నా పేరు అజయ్ కుమార్, నేను మీ బయాలజీ టీచర్ని. ఓకే, ఈ సెషన్లో మనం రీప్రొడక్టివ్ హెల్త్ ఇంకా మొదలెట్టేసుకుంటున్నాం. ఓకే, నా రీప్రొడక్టివ్ హెల్త్ మనం ఎందుకు చదువుకోవాలి, మనకి రీప్రొడక్టివ్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్, ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. ఓకే, సో రీప్రొడక్టివ్ హెల్త్ అనేది ఓకే ఇట్ ఈస్ ద రీప్రొడక్టివ్ హెల్త్ ఈస్ ద హెల్త్ అరౌండ్ ద రిప్రొడక్షన్. ఓకే, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్. ఏదైతే అడాలసెన్స్ ఏజ్ ఉందో అంటే 14-15 ఏళ్ళ నుంచి అడాలసెంట్ ఏజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అందరికీ, వెదర్ ఇట్ ఈస్ బాయ్స్ ఆర్ గర్ల్స్, టిల్ ది ఏజ్ ఆఫ్ 40 to 50 వరకు ఏదైతే ఏజ్ ఉందో ఇట్ ఈస్ ద ప్రోక్రియేటివ్ ఆర్ ద రీప్రొడ్యూసిబుల్ ఏజ్. ఫర్ బాయ్స్ ఆర్ మెన్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్దర్, బట్ ఫర్ గర్ల్స్ అక్కడ ఏమవుతుంది, మెనోపాజ్ అనేది జరిగిపోయి రీప్రొడ్యూసిబుల్ ఏజ్ అక్కడి వరకు ఆగిపోతుంది. ఓకే, సో అక్కడి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి హెల్త్ మంచిగా ఉంచుకోవడానికి, రీప్రొడక్టివ్ హెల్త్ మంచిగా ఉంచుకోవడానికి, పిల్లలు హెల్తీగా పుట్టాలంటే ఏం చేయాలి. ఓకే, దాని అరౌండ్గా ఏదైతే హెల్తీ సిచ్యువేషన్ ఎన్వైరన్మెంట్ ఏదైతే క్రియేట్ చేసుకోవాలి మన అరౌండ్, అర్థమవుతున్నదా, అవన్నిటి గురించి మనం రీప్రొడక్టివ్ హెల్త్లో నేర్చుకుంటాం. సో ఈ ఎన్టీఏ వాళ్ళు లేదంటే సిబిఎస్ఈ వాళ్ళు లేదంటే ఎన్సీఆర్టీ వాళ్ళు ఉట్టుకొట్టినే మీకు ఈ చాప్టర్స్ 2 ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు. ఎన్సీఆర్టీ నుంచి కూడా ఈ చాప్టర్ నుంచి మీకు చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అరౌండ్ బేసిక్ హెల్త్ యాజ్ వెల్. మీకు యాజ్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ మీకు ఈ రిప్రొడక్టివ్ హెల్త్ గురించి చాలా మంచిగా తెలియాలనేసి ఈ చాప్టర్స్ నుంచి వెయిటేజ్ కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది. అదైనా కనీసం చేసి మీరు మంచిగా చదువుకుంటారు ఈ 2 చాప్టర్స్ నుంచి, హ్యూమన్ రిప్రొడక్షన్ ఇంకా రిప్రొడక్టివ్ హెల్త్. ఓకే, అందుకు మీకు ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. సో ద ఎమోషనల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, బిహేవియరల్ హెల్త్, సోషల్ హెల్త్, ఏవైతే ఇవన్నీ ఏవైతే మీకు అరౌండ్ ఉన్నాయో వీటన్నిటి అరౌండ్ ఏదైతే రీప్రొడక్షన్తో సంబంధించిన హెల్త్ ఏదైతే ఉందో ఓకే ఆ హెల్త్ మీద ఫోకస్ చేస్తూ ఈ చాప్టర్ని చేయడం జరిగింది. అది ఇంపార్టెంట్, మనకి ఈ చాప్టర్లో అదే నేర్చుకుంటాం మనం. దాని తర్వాత యాజ్ ఐ టోల్డ్ ఈ చాప్టర్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే చదువుకోబోతున్నాం. ఫస్ట్ ఇంక్రీజింగ్ పాపులేషన్ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నది. ఓకే, రీసెంట్గానే అన్నారు ద పాపులేషన్ ఆఫ్ ద హోల్ వరల్డ్ హ్యాస్ రీచ్డ్ 8 billion. ఓకే, 8 billion అంటే 8 తర్వాత ఎన్ని జీరోలో మనం ఊహించుకోవచ్చు. దిస్ ఇస్ ద వరల్డ్ పాపులేషన్ అట్ ద మూమెంట్. అది అన్నమాట. సో పాపులేషన్ అనేది అయితే తగ్గేది లేదు అంత ఈజీగా కదా, పాపులేషన్ అనేది ఏదైతే ఉందో అంత ఈజీగా తగ్గేది లేదు. ఎందుకు తగ్గట్లేదు పాపులేషన్? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్? నెంబర్ 1 ఈజ్ ఆఫ్ ప్రొక్రియేషన్. ఓకే, ఈజీగా రీప్రొడక్షన్ చేయొచ్చు. ఓకే, రీప్రొడక్టివ్ ఏజ్ అనేది అందరికీ తెలుస్తున్నది కాబట్టి రీప్రొడక్షన్ అనేది ఈజీ అవుతున్నది కాబట్టి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ముందు పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అవడానికి సెకండ్ పాయింట్ ఏంటంటే ముందు పిల్లలు పుట్టినప్పుడు అమ్మ చనిపోయేది, లేదంటే ఏమయ్యేదంటే ఏదైతే డెలివరీ
సరిగ్గా జరగకపోతే, ఓకే, ప్రసవించిన తర్వాత ఏదైతే డెలివరీ సరిగ్గా జరగలేదంటే ఆ టైంలో పిల్లలు చనిపోవడం లేదంటే అమ్మ చనిపోవడం అలాంటివి చాలా జరిగాయి. కానీ మెడికల్ టెక్నాలజీ ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయిపోవడం వల్ల ఏం జరిగిందంటే ఇక్కడ అన్ని ఏవైతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఎలిమినేట్ చేసుకుంటూ మనం హెల్త్ని ఒక మంచి ప్రయారిటీలో పెట్టుకొని మెడికల్ టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయిపోయి పిల్లలకి ఇంకా అమ్మలకి అందరికీ ఫర్ మదర్స్ అండ్ చిల్డ్రన్ బోత్, ఓకే, ఇన్ఫెంట్స్ అందరి కోసం ఒక మంచి హెల్త్ తేవడానికి ఏం చేశారంటే చాలా స్ట్రాటజీస్ పాలసీస్ తెచ్చారు. నెంబర్ 1 అది కాకుండా చాలా మెడికల్ హెల్త్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్ అవడం వల్ల వాళ్ళందరిది ఏదైతే మార్టాలిటీ అంటే ఏమిటి, వాట్ ఈస్ మార్టాలిటీ రేట్ అనేది తగ్గిపోయింది. మార్టాలిటీ అంటే మరణం, చనిపోవడం, దాని ఏదైతే రేట్ ఉందో దట్ హ్యాస్ ఆల్సో ఫెల్ డౌన్, అది తక్కువ అయిపోయింది. ఆ మార్టాలిటీ రేట్ తక్కువ అయిపోవడం వల్ల మీ పాపులేషన్ అనేది ఒక్కసారిగా ఎక్స్ప్లోజన్ అయింది, పెరుగుతుంది. అండ్ ఇట్ విల్ కీప్ ఆన్ గ్రోయింగ్, ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టాప్, ఓకే. తర్వాత నెక్స్ట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే ఏమిటి, వెన్ 2 పార్ట్నర్స్ ఆర్ ప్రొక్రియేటింగ్, ఇద్దరు మనుషుల మధ్య ఎప్పుడైతే ప్రొక్రియేషన్ అనేది జరుగుతున్నదో ఆ టైంలో ఏవైతే డిసీజెస్ ట్రాన్స్మిట్ అవుతాయో, ఓకే, ఆ టైంలో ఎలాంటి డిసీజెస్ ట్రాన్స్మిట్ అవ్వచ్చు, ఎలాంటి యాక్చువల్గా ప్రొటెక్షను, ఎలాంటి ప్రికాషన్స్ చూసుకోవాలి అలాంటప్పుడు అనేది ఆ పర్టికులర్ టైప్లో మనం చూసుకుంటాం. దాంట్లో కాంట్రాసెప్టివ్స్ అనేది కూడా చూసుకుంటాం. సో కాంట్రాసెప్టివ్స్ ఆర్ 2 వే, ఓకే. 1 ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఆపుకోవడానికి, రెండోది ఓకే ఎలాంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అవ్వకుండా కూడా ఉండడానికి పర్టికులర్ టైప్ ఆఫ్ కాంట్రాసెప్టివ్స్ని వాడతారు, ఓకే. దాని తర్వాత ఫీమేల్ ఫెర్టిసైడ్, దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, క్వశ్చన్స్ కూడా అడిగారు దీని మీద. ఫీమేల్ ఫెర్టిసైడ్ అంటే ఏంటి, శిశువు ఎప్పుడైతే గర్భంలో గ్రో అవుతున్నదో, ఓకే, అమ్మ గర్భంలోని ఎప్పుడైతే ఒక పిల్లలు గ్రో అవుతున్నారో అదే ఒక మగపిల్లడా ఆడపిల్ల గ్రో అవుతున్నదా అని ముందు నుంచే చెక్ చేసుకొని ఆడపిల్ల అయితే దాన్ని అప్పుడే చంపేయడం అది చేయడం, ఓకే, అక్కడే అబార్షన్ చేయించడం అది చేస్తారు, దాన్ని ఫీమేల్ ఫర్టిసైడ్ అనేసి అంటారు. ఇలాంటిది ఇప్పుడు కంపారిటివ్లీ ఇప్పుడు ఇలాంటి ఇన్స్టెన్సెస్ చాలా తగ్గిపోయి కానీ పూర్వకాలంలో చాలా ఎక్కువ జరిగేది. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఫీమేల్ ఫర్టిసైడ్, ఎందుకు అలా చేస్తారు, ఎందుకు అంత మనుషులు అంత క్రూరంగా ఆలోచించి అలాంటి డిసిజన్స్ తీసుకుంటారు, ఇది బోల్డ్ మంది ఆలోచించవచ్చు, ఓకే. చదువు లేని వాళ్ళు చదువుకోని వాళ్ళు ఇలాంటివి చేస్తారు, చదువుకుని వాళ్ళు ఇలాంటివి ఏమీ చేయరని, చాలా రాంగ్. స్టాటిస్టిక్స్ హ్యాస్ ప్రూవెన్ దాట్ ఇట్స్ ఆల్ అపాన్ ద మైండ్ సెట్. మనం ఒక మనిషి మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకే. చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్కి దే ఆర్ గోయింగ్ ఇన్ టు, అర్థమైందా. సో అందుకే ఫీమేల్ ఫెర్టిసైడ్ అనేది ఎందుకు జరుగుతుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకుంటాం. వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ బిహైండ్ ఇట్, ఎందుకు అలా చేయబడుతుంది, అలా చేయకుండా ఉండడానికి మన కంట్రీలో ఎలాంటి పాలసీస్ తెచ్చారు అది చూసుకుంటాం. లాస్ట్ ఇంకా ఇన్ఫాంట్ అండ్ మెటర్నల్ డెత్స్, అది నేను చెప్పాను, శిశువు పుట్టగానే చనిపోవడం, లేదంటే పుట్టిన కొన్ని రోజుల్లో చనిపోవడం, లేదంటే శిశువు పుట్టకుండా అమ్మ చనిపోవడం, లేదంటే పుట్టిన తర్వాత అమ్మ చనిపోవడం, ఇవన్నిటినీ కూడా ఎలా ట్యాకిల్ చేస్తాం, ఓకే. ఎలాంటి మెడికల్ హెల్త్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి అవన్నీ కూడా మనం ఈ రీప్రొడక్టివ్ హెల్త్లోని ప్రాపర్గా చూసుకుంటాం. సో రీప్రొడక్టివ్ హెల్త్ అంటే రీప్రొడక్షన్ టైంలోనే ఉన్న హెల్త్ కాకుండా దాని అరౌండ్ ఏం జరుగుతున్నదో వాటన్నిటికి సంబంధించిన హెల్త్ కూడా మనం ఇందులో చూసుకోవడం అనేది జరుగుతుంది, ఓకే, ఫైన్. నౌ వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ అంటే నేను చెప్పినట్టు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఫీమేల్ ఫెర్టిసైడ్ అవనండి, లేదంటే రీప్రొడక్టివ్ హెల్త్ గురించి అందరికీ చెప్పేసేవడం అవనండి, అన్నిటి కోసం ఎలాంటి స్ట్రాటజీస్ని తీసుకొని రావడం జరిగింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విచ్ హ్యాస్ ఆల్రెడీ కమ్ యాజ్ అ క్వశ్చన్ ఫర్ యూ, ఇదొక క్వశ్చన్ మీకు, ఇస్ ద రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్. చైల్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఇంకా రీప్రొడక్టివ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి అన్నిటికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటాం, ఓకే. సో దీంట్లో ఏం జరిగింది, ఆర్సిహెచ్ ప్రోగ్రామ్స్ అంటే రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్లో ఏం చేశారంటే రీప్రొడక్టివ్ హెల్త్ గురించి, చైల్డ్ కేర్ గురించి, మదర్ కేర్ గురించి, అమ్మది హెల్త్ గురించి, పుట్టిన ముందు పుట్టిన తర్వాత, పిల్లడు పుట్టిన తర్వాత, ఓకే, దాని తర్వాత పుట్టిన తర్వాత పిల్లల్ని ఎలా చూసుకోవాలి, దాని తర్వాత పుట్టక ముందు ప్రోక్రియేషన్ అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా సేఫ్గా ఉండాలి. ఇప్పుడు దెర్ ఈస్ అ పర్టికులర్ డిసీజ్ కాల్డ్ ఎయిడ్స్ గురించి మీరు ఆల్రెడీ వినుంటారు, ఓకే. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఎయిడ్స్ అనే ఏదైతే డిసీజ్ ఉందో దెర్ ఆర్ ఛాన్సెస్, ఇప్పుడు ఈ ఎయిడ్స్ డిసీజ్ ఏదైతే ఉందో ఫర్ సపోజ్ అది అమ్మలో ఉంటే, ఓకే, అది పిల్లల వరకు కూడా ఈజీగా వెళ్ళచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడైతే డెలివరీ జరుగుతుందో అప్పుడు ఆ కాంటాక్ట్ అయ్యి అక్కడ బ్లడ్ టు బ్లడ్ కాంటాక్ట్ అయ్యి అక్కడ ఏం జరుగుతుంది, ఎయిడ్స్ అనేది ట్రాన్స్మిట్ అవ్వచ్చు, ఓకే. సో అలా అవ్వకుండా ఉండడానికి,
ఓకే, నార్మల్గా శిశువు గ్రో అవుతున్నప్పుడు కూడా నార్మల్గా కూడా డెలివరీ టైంలో కూడా అలా అవ్వకుండా ఉండడానికి ఓకే స్పెసిఫిక్గా సమ్ మెడికల్ ఏంటది కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అవి ఇస్తారు అమ్మకి. ఓకే, ఒక మెడికల్ షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ఫాలో అయినప్పుడు ఓకే పర్టికులర్ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయినప్పుడు ఆ శిశువుకి మాత్రం పుట్టిన శిశువుకి మాత్రం యాక్చువల్గా ఆ డిసీజ్ రాకుండా ఉంటుంది. ఇలాంటివి చాలా హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎలాంటి చాలా చాలా స్ట్రాటజీస్ తేవడం జరుగుతుంది అండర్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. అది కాకుండా మాల్ న్యూట్రిషన్ అవ్వకుండా పిల్లలకి ఓకే ఎలాంటి మాల్ న్యూట్రిషన్ అవ్వకుండా, మాల్ న్యూట్రిషన్ అంటే ఏమిటి, సరిగ్గా న్యూట్రిషన్ అందకపోవడం. ఓకే, చిన్నప్పటి నుంచే న్యూట్రిషన్ చాలా ఒక ఇంపార్టెంట్ విషయం. ఓకే, సో అలాంటప్పుడు న్యూట్రిషన్ ఫుడ్ ఇంకా భోజనం అనేది సరిగ్గా ఇవ్వకపోతే అక్కడ చైల్డ్ గ్రోత్ అనేది రిటార్డ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంది. సో అలా అవ్వకుండా ఉండడానికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి. ఓకే, అలా కాకుండా తల్లి పాలిస్తున్నది కాబట్టి తల్లికి కూడా ఎలాంటి ఫుడ్ పెట్టాలి, వీటన్నిటి కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడం అదన్నీ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్. ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఏంటి, ఇప్పుడు పాపులేషన్ ఎక్స్ప్లోజన్ గురించి చదువుకున్నాం. ఎందుకు జరుగుతున్నదంటే ఎక్కువ పిల్లలు ఇప్పుడు ఫర్ సపోజ్ కంపారిటివ్లీ ఈ జనరేషన్లో చూసుకుంటే ఒక్కొక్క కపుల్కి నెంబర్ ఆఫ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ లెస్సర్ రైట్ నౌ. అప్పుడు మనం ముందు కాలంలో ఆలోచిస్తే ఒక జనరేషన్ 2 జనరేషన్ వెనక్కి వెళ్తే మన ఫాదర్ మదరు లేదంటే వాళ్ళకన్నా బ్యాక్ జనరేషన్లోకి వెళ్తే ఒక్కొక్క పేరెంట్కి 6 to 7 చిల్డ్రన్ 8 చిల్డ్రన్ కూడా ఉండేవారు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే అంతమంది పిల్లలు ఉండడం వల్ల ద పాపులేషన్ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లోడ్. ఓకే, సో ఆ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ని ట్యాకిల్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ ఏమో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అనేసి తీసింది. ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ లేదంటే సర్జరీస్ ఉన్నాయి. ఆ సర్జరీస్ మీరు చేయించుకుంటే మీరు ఎంతైతే పిల్లలు కన్నా అనుకుంటున్నారో 2-3 పిల్లల వరకు మీరు కన్న తర్వాత అక్కడితో మీరు స్టాప్ చేసేయచ్చు అనేసి. ఓకే, సో దాన్ని ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అంటారు. దీంట్లోనే స్మాల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉంటుంది, అది కాకుండా హమ్దో హమారేదో ఓకే మన ఇద్దరం మనకి 2 పిల్లలు అనే ఇలాంటి కాన్సెప్ట్లను ఎక్కువగా వాళ్ళు ప్రమోట్ చేశారు పాపులేషన్ని కొంచెం కంట్రోల్లో తేవడానికి. ఓకే, అది కంపల్సరీ అయితే చేయలేదు, ఆఫ్ కోర్స్ నాట్, ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఓకే, చాయిస్ ఆఫ్ అ కపుల్ వాట్ టు డూ, కానీ జస్ట్ ప్రమోట్ చేయడం జరిగింది, అవగాహన ఇవ్వడం జరిగింది. అలా చేస్తే మీకు కూడా ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఓకే, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ఆ 2 పిల్లల్ని మీరు 2-3 పిల్లలు ఏదైతే మీరు తక్కువ పిల్లల్ని కంటారో వాళ్ళని మంచి చదువు ఇవ్వగలుగుతారు, మంచి లైఫ్ స్టైల్ ఇవ్వగలుగుతారు. అందుకే మీరు తక్కువ పిల్లల్ని కంటే మంచిదని ఒక క్యాంపెయిన్ అనేది వాళ్ళు రన్ చేశారు ఆ టైంలో. ఓకే, ఇన్ ద 70s and 80s 1970s 1980s టైంలో. ఇప్పుడు కూడా ఇంకా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా అవసరం లేకపోయింది, అందరిలో అవగాహన వచ్చేయడం వల్ల ఇప్పుడు అలా జరగట్లేదు. ఓకే, దాని తర్వాత అవేర్నెస్ అబౌట్ రిప్రొడక్టివ్ హెల్త్. ఓకే, రిప్రొడక్టివ్ హెల్త్ నేను చెప్పాను ఆల్రెడీ. రిప్రొడక్టివ్ హెల్త్ అంటే ఏంటి, రీప్రొడక్షన్కి సంబంధించిన అన్ని సిచ్యువేషన్స్, మెంటల్ సిచ్యువేషన్ అవనండి, బిహేవియర్లు, ఫిజికల్, వీటన్నిటి గురించి ఎలా మెయింటైన్ చేసుకొని ఎలా మేనేజ్ చేసుకొని ఒక హ్యాపీ జీవితం ఎలా బతకాలి అనేది రీప్రొడక్టివ్ హెల్త్లో చెప్పబడుతుంది. అవేర్నెస్ ఇవ్వడం దాని గురించి. దాని తర్వాత సెక్స్ ఎడ్యుకేషన్. ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషను మ్యాండేటరీ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ ఇట్స్ నాట్ ఈజీ. కానీ కొంతవరకు మీకు సెక్స్ ఎడ్యుకేషన్ యాక్చువల్ తేవడం జరిగింది. మీరు చూస్తే మీకు 2 చాప్టర్లు ఉన్నాయి, మీ +1 +2లోనే ఇప్పుడే మీకు ఇంటర్ సెకండ్ ఇయర్లోనే మీకు 2 చాప్టర్లు వచ్చాయి ఇప్పుడు ఎన్సీఆర్టీలో. మీకు నార్మల్గా స్టేట్ బుక్స్లో కూడా ఉంటుంది ఈ చాప్టర్, హ్యూమన్ రీప్రొడక్షన్ ఇంకా రీప్రొడక్టివ్ హెల్త్. ఈ 2 చాప్టర్స్ దే ఆర్ అ స్మాల్ ట్రై, అంటే ఒక చిన్న ప్రయత్నం అనమాట సెక్స్ ఎడ్యుకేషన్ని పిల్లల వరకు, అడాలసెన్స్ వరకు తేవడానికి. ఈ అడాలసెంట్ ఏదైతే ఉందో ఈ టైంలోని ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది చాలా అవసరం. ఓకే, దీస్ ఆర్ ద టైమ్స్ వెన్ సెకండరీ సెక్షువల్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇద్దరిలోని హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతున్నాయి, టెస్టోస్టెరాన్, ఎస్ట్రోజెన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. అవి రిలీజ్ అయినప్పుడు ఎలాంటి చేంజెస్ అవి బాడీలో తెస్తాయో వాటిని అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం అయిపోతుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దాట్ ఓకే సెక్స్ ఎడ్యుకేషన్ తేవడం అనేది ప్రయత్నం ఇంకా పూర్తిగా జరుగుతున్నది. నాట్ కంప్లీట్ సెక్స్ ఎడ్యుకేషన్ హ్యాస్ కమ్ టిల్ నౌ, బట్ ఆ ట్రై ఏదైతే ఉందో ఏదైతే ప్రయత్నం ఉందో అదే మీకు ఈ 2 చాప్టర్లో మీకు కనిపిస్తుంది, హ్యూమన్ రీప్రొడక్షన్ ఇంకా రిప్రొడక్టివ్ హెల్త్. కొంతవరకు తేవడం అయితే జరిగింది. ఓకే, అది అనమాట. నౌ 1 by 1 ఒక్కొక్కదాన్ని మనం అడ్రస్ చేద్దాం ఇంకా. ఓకే, నౌ నెంబర్ 1 రీప్రొడక్టివ్ హెల్త్.
రీప్రొడక్టివ్ హెల్త్ ఏదైతే ఉందో, వాట్ ఈస్ రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ చైల్డ్ కేర్లో నేను చెప్పినట్టు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్, ఓకే, దాని తర్వాత రీప్రొడక్షన్తో సంబంధించిన అవేర్నెస్ ఏదైతే ఉందో నార్మల్గా ప్రింట్ మీడియా అంటే న్యూస్ పేపర్లోని టీవీల్లోని ఈజీగా స్ప్రెడ్ చేయడం, అందరికీ తెలిసేటట్టు చేయడం, అవన్నీ ఈ స్ట్రాటజీస్ కింద వస్తాయి. రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ కింద నేను చెప్పాను. మాల్ న్యూట్రిషన్ తగ్గించడానికి, ఓకే, ఇవి ఐరన్ సప్లిమెంట్స్ ప్రొవైడ్ చేయడం, ఓకే, దాని తర్వాత అయోడిన్తో సంబంధించినవి, ఇలాంటివి అంటే ఏవేవైతే అన్ని రీప్రొడక్టివ్ ఇంకా చైల్డ్ కేర్ కోసం ఎలాంటి స్ట్రాటజీస్ తేవడం అనేది జరిగిందో ప్రోగ్రామ్స్ అన్నీ, అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ వీటన్నిటిగా ఈ అంబ్రెల్లా టర్మ్ కింద వచ్చేస్తాయి. నెక్స్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ నేను మీకు చెప్పాను. నేను ఎందుకు మీకు అన్నీ ముందు నుంచి మీకు ఒక కథలో ఎందుకు చెప్తున్నానంటే మీ ఈ చాప్టర్ బోరింగ్ అనిపించకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా మీరు వింటారని ట్రై చేస్తున్నాను. ఓకే, ఇది మీకు నచ్చిందంటే కింద కమెంట్స్లో చెప్పండి. ఈవెన్ దెన్ మీకు ఎలాంటి చేంజెస్ ఏమైనా కావాలా, ఇంకొంచెం స్పీడ్గా చెప్పాలా, ఈ స్పీడ్ ఏదైతే ఉందో ఇది చాలా ఓకే, లేదంటే ఇంకొంచెం ఫాస్ట్గా చెప్పమంటారా, మీకు ఎలాంటి చేంజెస్ కావాలన్నా టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో అండ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. దాంట్లోనే మీకు నోట్స్ అన్నీ ఇస్తాను. కింద లింక్ దొరికిపోతుంది మీకు టెలిగ్రామ్ ఛానల్ది. డోంట్ ఫర్గెట్ టు జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నా ఇప్పుడు ఎలాంటి మిస్కన్సెప్షన్స్ మిత్స్ లేకుండా ఉండడానికి సెక్స్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మనకు అస్సలు నాలెడ్జే లేదు. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తున్నది, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతున్నది, ఓకే, మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏమిటి, దాని తర్వాత మెనోపాజ్ అంటే ఏమిటి, మెనార్క్ అంటే ఏమిటి, ఇవన్నీ మనకు తెలియడం అనేది చాలా అవసరం. ఓకే, మన బయాలజీ చదువుకున్న స్టూడెంట్స్ మాత్రం చాలు అని కూడా కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ యూత్ ఆఫ్ ద కంట్రీ షుడ్ హ్యావ్ అ నాలెడ్జ్ అరౌండ్ ఆల్ దీస్ టాపిక్స్. ఓకే, సో కొన్ని ఐ థింక్ కొన్ని స్టేట్స్లో బయాలజీ అనేది కంపల్సరీ లేదు. ఎందుకంటే మన ఇప్పుడు ఆంధ్రాలోనే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని ఒక ఆప్షన్ ఇచ్చేస్తున్నారు. కానీ అలా కాకుండా బయాలజీ వాళ్ళకు కూడా ఇంక్లూడ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. అవునా కాదా? అందరికీ ఇలాంటి టాపిక్స్ గురించి నాలెడ్జ్ రావడం అనేది చాలా అవసరం అనమాట. నా అవేర్నెస్ ఏం లేదు. అవేర్నెస్ అంటే అవగాహన. ఏ టాపిక్స్ గురించి అవగాహన? బర్త్ కంట్రోల్. ఓకే, బర్త్ కంట్రోల్ అంటే అదే పాపులేషన్ని మేనేజ్ చేయడానికి సంబంధించింది. ప్రీ అండ్ పోస్ట్ నేటల్ కేర్. ఓకే, అంటే పిల్లలు పుట్టకముందు, పుట్టిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి, మదర్ అండ్ చైల్డ్ బోత్. దాని తర్వాత ఎడ్యుకేటింగ్ పీపుల్. ఓకే, ఎలాంటి సెక్షువల్ ఆర్గన్స్ ఏమిటి, ఓకే, మేల్ సెక్షువల్ ఆర్గన్స్ ఏంటి, ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్స్ ఏంటి, వాటి హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆ ఏరియాలో హైజీన్ అనేది చాలా అవసరం అవుతుంది. ఓకే, సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్. ఓకే, ప్రోక్రియేట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వాలి, ఎలాంటి విషయాల్ని ఫాలో అవ్వాలి. దాని తర్వాత సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా ఇస్తూ ఉండడం. ఎయిడ్స్ అనేది, హెర్పీస్ అనేది, ఓకే, సిఫిలిస్, ఇవన్నీ ఏవైతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయో ఆ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి కూడా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఫ్రమ్ A to Z అన్నీ ఎలా వస్తుంది ఆ డిసీజు, ఓకే, దాని నుంచి ఎలా యాక్చువల్గా మీరు నిరాశ పడకుండా వచ్చిన తర్వాత దాన్ని ఎలాగ యాక్చువల్గా మీరు కంట్రోల్లో పెట్టి ఒక హ్యాపీగా ఒక లైఫ్ గడపచ్చు, ఇవన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. దాన్ని అవేర్నెస్ అంటారు, అవగాహన ఇవ్వడం. ఎడ్యుకేషన్ ఇన్ అవేర్నెస్. సరే, ఇప్పుడు అవేర్నెస్లో ఇదే మనం మెన్స్ట్రల్ సైకిల్ గురించి మనం ఆలోచిస్తే you don't see that many of us we can't speak easily about menstrual cycle. Okay, ఒక ఫీమేల్లో ఏదైతే మెన్స్ట్రల్ సైకిల్ జరుగుతుందో అది ఓన్లీ a female can discuss with other female, not a male with a female. Why? Because there are certain rules and regulations మనకు పెట్టబడ్డాయి ముందు నుంచే, వీటి గురించి డిస్కస్ చేయకూడదు, వీటి గురించి మనం మాట్లాడుకోకూడదు అనేసి. బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, మీరు ఒకసారి ఆలోచిస్తే దీస్ ఆర్ ద ప్రాసెసెస్ న్యాచురల్లీ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ. ఓకే, ఇది న్యాచురల్గా జరుగుతున్నాయి, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, కొత్తగా ఇప్పుడు జరగట్లేదు, లేదంటే ముందే జరిగేవి ఇప్పుడు జరగట్లేదు అని కూడా లేదు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టాక్ అబౌట్ దీస్ టాపిక్స్. ఓకే, అండర్స్టాండ్ అబౌట్ ఇట్, అండ్ ఓన్లీ దెన్ ద ఫీమేల్ విల్ హ్యావ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద సొసైటీ. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎంత వేరంగా అర్థం చేసుకుంటాము, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ త్రూగా గో త్రూ చేస్తారో ఫీమేల్స్. ఓకే, అప్పుడే మనం వాళ్ళకి ప్రాపర్గా సపోర్టు, ఓకే, వాళ్ళ పక్క నుండి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం అనేది ఈజీగా జరుగుతుంది. అప్పుడు మనం అర్థం చేసుకోగలం. అందుకే మెన్స్ట్రల్ హైజీన్కి అరౌండ్ అండ్ మెన్స్ట్రల్ సైకిల్ అనేది కూడా నేర్చుకోవడం మనకి చాలా అవసరం. యాజ్ స్టూడెంట్స్ ఆఫ్ బయాలజీ, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు లెర్న్ దీస్ థింగ్స్ వెల్, ఓకే, అండ్ ఎడ్యుకేట్ దీస్ థింగ్స్ టు అదర్స్ యాజ్ వెల్.
మిగతా వాళ్ళకి మీరు వెళ్ళి ఎడ్యుకేట్ చేసినప్పుడు వాళ్ళు నవ్వచ్చు, లేదంటే చీ కొట్టచ్చు, లేదంటే మిమ్మల్ని ఇష్టపడకపోవచ్చు. బట్ దట్ డజంట్ మీన్ that you should stop talking about those things because you are going to become a doctor. మీరు ఒక డాక్టర్ అవబోతున్నారు. ఒక డాక్టర్ అయిన తర్వాత మీరు ఇవన్నీ మాట్లాడడం ఆపేస్తారా? ఓకే, సో as we live in a modern society, మనం అన్నీ డిస్కస్ చేయగలగాలి ఇలాంటి విషయాలన్నీ. సో అందుకే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ ఈవెన్ ఇఫ్ వీ కాన్ టాక్, మనం మాట్లాడకపోయినా కూడా దీని గురించి అవేర్నెస్ అనేది రావడం అనేది చాలా అవసరం అయిపోతుంది. రైట్, నౌ అవేర్నెస్ అందుకే చాలా ఇంపార్టెంట్ అని అప్పటి నుంచి నేను చెప్తున్నాను. ఓకే, ఇగో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చూడండి. ఇరాడికేటింగ్ సోషల్ ఈవిల్స్ అంటున్నారు. అలాంటి సోషల్ ఈవిల్స్ని ఓకే వేర్ అ ఫీమేల్ వాస్ బ్లేమ్డ్ ఫర్ గివింగ్ బర్త్ టు అ ఫీమేల్ చైల్డ్ అండ్ అదర్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, ఏమనేవారు, ఒక అమ్మకి మగబిడ్డ పుట్టిందా ఆడబిడ్డ పుట్టిందా అన్నది అది పూర్తిగా ఈజ్ ద మదర్ రెస్పాన్సిబుల్ కంప్లీట్లీ ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆల్సో రెస్పాన్సిబుల్ కంప్లీట్లీ? యూ టెల్ మీ, మీరు చెప్పండి. వెన్ అ బాయ్ చైల్డ్ ఆర్ అ గర్ల్ చైల్డ్, ఒక మగపిల్లడ లేదంటే ఒక ఆడపిల్ల పుట్టింది అనుకోండి, దానికి ఎవరు రెస్పాన్సిబుల్? అమ్మ మాత్రం రెస్పాన్సిబులా? ఆ శిశువుది ఫాదర్ కూడా రెస్పాన్సిబులా? You know that because of the sex education right now, because of the education that we are provided right now, you know that both male and female are equally responsible. More or less, the male is more responsible because male releases two types of sperms, the XX sperms and the XY sperms. అవునా కదా? సో X sperms వస్తే XX కలిపి ఏమవుతుంది? ఆడపిల్ల పుడుతుంది. Y sperms వస్తే XY కలిపి ఏమవుతాయి? ఒక మగపిల్లడు పుడతాడు కదా. We know that. So the male will release two types of sperms. ఏమిటేమిటి? స్పర్మ్ నెంబర్ 1లో X క్రోమోజోమ్ ఉంటుంది, స్పర్మ్ నెంబర్ Yలో Y క్రోమోజోమ్ ఉంటుంది కదా. Now the female is always having one chromosome, that is X. ఓకే కదా. సో ఫీమేల్ దగ్గర X ఉన్నప్పుడు Y వస్తే దాని నుంచి వచ్చేది XY ఒక బాయ్, అదే XX కలిస్తే దాని నుంచి వచ్చేది ఏంటి? అమ్మాయి. సో ఇక్కడ యాక్చువల్గా ద మదర్ కాంట్ డిసైడ్ వాట్ సెక్స్ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్ ద ఫీటస్. ఓకే, ఎలాంటి పిల్లడు పుట్టబోతున్నాడు అనేది ఒక మదర్ అనేది డిసైడ్ చేయలేదు. ఓకే, నో వన్ కెన్ బి బ్లేమ్డ్ ఫర్ ద సెక్స్ ఆఫ్ ద చైల్డ్. ఒక పిల్లడు మేలా ఫీమేలా అనేది ఎవ్వరూ డిసైడ్ చేయలేరు. ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యాచురల్ కదా. అది మనం ఫైనల్గా చెప్పడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాం. ఓకే, అది అనమాట. సో నో వన్ షుడ్ బి బ్లేమ్డ్ ఫర్ ఇట్. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్ అండ్ యూ షుడ్ అక్సెప్ట్ వాట్ ఇట్ ఈస్. ఒక మగపిల్లడు వస్తున్నాడా ఒక ఆడపిల్ల వస్తున్నదా అనేసి ఒక సోషల్గా మనం ఇలా ఆలోచించకుండా మనం ఒక అక్సెప్టింగ్ నేచర్ మనలో వచ్చి ఎలాంటి పిల్లలు వచ్చినా వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలనే ఆలోచనతోనే వాళ్ళని ప్రపంచంలోకి తేవాలి. ఓకే, నౌ ఆమ్నియోసెంటసిస్ చాలా ఇంపార్టెంట్, very much important. Okay, you have been asked questions from this topic. I can't stop explaining how important it is. Amniocentesis 1950s లో ఓకే 1950s లో మన కంట్రీలో తేవడం అనేది జరిగింది. 1 minute అంతే కరెక్ట్. ఓకే, సో ఆమ్నియోసెంటసిస్ ఏదైతే ఉందో ఇది ఇండియాలోనే కనిపెట్టారు 1950s లో. ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ ఇండియా అరౌండ్ 1950s. ఓకే, ఆ 1950s టైంలో కనిపెట్టినప్పుడు ఎందుకు ఫస్ట్ తెచ్చారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆమ్నియోసెంటసిస్? కేర్ఫుల్గా వినండి. ఆమ్నియోసెంటసిస్లో ఏం చేస్తారంటే మీ ఫీటస్ ఏదైతే ఉందో, ఒక బేబీ ఫీటస్ ఏదైతే ఉందో ఆ ఫీటస్లో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. అవునా కాదా? ఆ ఫీటస్లో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దీంట్లోని ఆ శిశువుది బోల్డ్ అని క్రోమోజోమల్ వేస్ట్ ఓకే అలా క్రోమోజోమ్స్ అన్ని రిలీజ్ చేస్తుంటాయి. సో డెడ్ సెల్స్ అనేవి సర్క్యులేట్ అవుతుంటాయి. సో ద బేబీ ఈస్ గ్రోయింగ్, వైల్ ద బేబీ ఈస్ గ్రోయింగ్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ సెల్యులర్ వేస్ట్, డెడ్ సెల్స్ అలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ సెల్స్లో ఇంకా క్రోమోజోమ్స్ అనేవి ఈజీగా మనం కనిపెట్టచ్చు, బికాజ్ ఈచ్ సెల్ విల్ హ్యావ్ అ న్యూక్లియస్ అండ్ ద న్యూక్లియస్ విల్ హ్యావ్ క్రోమోజోమ్స్ కదా. అదే కాకుండా నార్మల్ సెల్స్ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఓకే, యాజ్ అ సెల్ డెబ్రీస్ నేను ఏదైతే అన్నానో, ఇప్పుడు ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఐసోలేట్ చేసి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ని ఇలా తీసి ఆ సెల్స్ని స్టడీ చేస్తూ యూ కెన్ డూ క్యారియోటైపింగ్.
క్యారియోటైపింగ్ అనేది చేయొచ్చు. క్యారియోటైపింగ్లో ఏం చేస్తారంటే క్రోమోజోమ్స్ని ప్రాపర్గా క్రోమోజోమ్ 1 నుంచి మన క్రోమోజోమ్ నెంబర్ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి మనవి. అన్ని పేర్స్ని ఈ ప్రాపర్గా అరేంజ్ చేసి వాటిని స్టడీ చేస్తారు. నౌ ఇఫ్ యూ సీ దాట్ అన్ని క్రోమోజోమ్స్ని స్టడీ చేసినప్పుడు మనకి జెనెటిక్ డిజార్డర్స్ ఏమైనా ఆ శిశువులో ఉన్నాయో తెలిసిపోతాయి. ఫస్ట్ సపోజ్ క్లైన్ఫిల్టర్ సిండ్రోమ్ ఉందా, లేదంటే డౌన్ సిండ్రోమ్ ఉందా, ఓకే, లేదంటే టర్నర్ సిండ్రోమ్ ఉందా, ఇవన్నీ క్రోమోజోమల్ డిజార్డర్స్. ఈ క్రోమోజోమల్ డిజార్డర్స్ ఉన్నాయా లేదా అన్నది ఫస్ట్ తెలిసిపోతుంది కదా, దానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవచ్చు తర్వాత. సో దానికోసం అనేది ఆమ్నియోసెంటసిస్ అనేది తేబడింది. కాకపోతే మనం ఇండియాలోనే ఈ యాక్చువల్గా ఈ ప్రాసెస్ని ఫస్ట్ కనిపెట్టాం కదా. సో మనం ఏం చేసాం, మంచిగా ఏమైనా తెస్తే దాన్ని వాడుకోలేము కదా. సో దాన్ని మనం చెడగొట్టాం. ఎలా చెడగొట్టాం? పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ టు చెక్ ద సెక్స్, టు డూ ద సెక్స్ డిటర్మినేషన్. అంటే మొగ్గబ్బాయ ఆడపిల్ల అని తెలుసుకోవడానికి ఆ టెస్ట్ని చేయించడం మొదలెట్టారు. సో ఏం చేశారు, దే స్టార్టెడ్ యూజింగ్ ఇట్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్. సో యూ షుడ్ యూజ్ ఇట్. ఎందుకు యూజ్ చేయాలి? క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయని చూడడానికి. కానీ అందులో ఫైనల్గా వాళ్ళు వాడింది దేనికోసం? సెక్స్ డిటర్మినేషన్ కోసం. ఇప్పుడు అన్ని క్రోమోజోమ్స్ ఉంటే దాంట్లో లాస్ట్లో 23rd పేర్ ఆఫ్ క్రోమోజోమ్ ఏదైతే ఉందో అది XXA XY అని ఈజీగా చూసేయచ్చు కదా. అక్కడ చూసినప్పుడు తెలిసిపోతుంది ద బేబీ ఈజ్ ద ఫీటస్, గ్రోయింగ్ ఫీటస్ ఈజ్ అ మేల్ ఆర్ అ ఫీమేల్ ఫీటస్ కదా. అలా తెలుసుకోగానే అది ఫీమేల్ ఫీటస్ అయితే దాన్ని వేరంగా అబార్షన్ చేయించడం, ఓకే, శిశువుని అక్కడే చంపేసి అబార్షన్ చేయించడం, అవన్నీ చేయడం మొదలెట్టేశారు. సో బై ద టైమ్ ఇట్ వాజ్ 1990s. ప్రాపర్గా చూస్తే 1994లో చూసుకొని యాక్చువల్గా ఒక బ్యాన్ పెట్టేశారు. ఇంకా ఈ ప్రాసెస్ అనేది ఇంకా మేము అలౌ చేయట్లేదు అనేసి హోల్ కంట్రీలో బోల్డ్ కేసెస్ ఎక్కువయ్యి దానివల్ల ఏం జరిగింది అనుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది? ఏం జరుగుంటుంది? సెక్స్ రేషియో అనేది పడిపోయింది. అంటే ఒక 1000 అబ్బాయిలకి దగ్గర 1000 అమ్మాయిలు ఉండకుండా 1000 అబ్బాయిలకి 855 లేదంటే 900 అమ్మాయిలే ఉన్నారు. ఓకే, అది అనమాట. సో సెక్స్ రేషియో షుడ్ బి ఆల్వేస్ బి నియర్ టు 1:1. ఒక అబ్బాయిలు అమ్మాయిలది రేషియో ఎప్పుడు ఈక్వల్ ఉండాలి. సో న్యాచురల్లీ ఇట్ విల్ బీ ఈక్వల్ ఇఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఫీమేల్ ఫెటిసైడ్స్ అనేవి జరగకపోతే అది ఈక్వల్గా ఉంటుంది. కానీ అలా ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు? ఆలోచించి చూడండి. ఎందుకు జరగట్లేదు అంటే బికాస్ ఫీమేల్ ఫెటిసైడ్స్ చేయడం వల్ల నంబర్ ఆఫ్ అమ్మాయిలు ఏవైతే ఉన్నారో పుట్టక ముందే వాటిని చంపేయడం వల్ల అబ్బాయిలు ఎక్కువైపోయి అమ్మాయిలు అనేది తగ్గిపోయారు. సో అమ్మాయిలు అలా ఎందుకు అలాగా ఫీమేల్ ఫెటిసైడ్ అనేది ఎందుకు ఆ థాట్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఎప్పుడైతే ఇలాంటి మనుషులు అమ్మాయిల్ని ఒక లయబిలిటీ అంటే ఒక భారంలో ఆలోచిస్తారు. ఓకే, అమ్మాయి అనేది ఒక భారం, ఒక రోజు ఎలాగోలా పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపించాలి, మాతో ఉండదు, చాలా కట్నం ఇవ్వాలి పెళ్లి చేసిన తర్వాత, అందుకు మేము ఎందుకు యాక్చువల్గా ఒక అమ్మాయిని పుట్టించాలి. దాని తర్వాత పాత ఏవో బిలీఫ్స్, నమ్మకాలు, మూఢనమ్మకాలు, దాని తర్వాత సమాజంలో ఎక్కువ స్టేటస్ ఉండదు వాళ్ళకి. దాని తర్వాత చిన్న ఫ్యామిలీ, చాలా పువర్ ఫ్యామిలీస్ అయితే అంతంత డబ్బులు లేవు మాకు చదివించడానికి, లేదంటే వాళ్ళకి ఎంతెంత కట్నాలు చేసి పెళ్లి చేసి పంపించడానికి మాకు లేవు డబ్బులు, మేము పెంచలేము. ఓకే, ఒక అబ్బాయి అయితే మాతోనే ఉండి అండ్ మేము చచ్చిపోయిన వరకు మమ్మల్ని చూసుకుంటాడు. అలా ఏమైనా బాండ్ రాసిస్తారా పుట్టగానే అబ్బాయిలు? ఆలోచించి చూడండి, మైండ్ సెట్ ఆలోచించాలి మీరు. దెన్ కాంట్ అఫోర్డ్ ఎక్స్పెన్సెస్ ఆన్ గర్ల్స్, అది నేను చెప్పినట్టు. So there are no rules that a boy or a girl is going to abandon you in the midlife and go. ఒక అబ్బాయి అయితే పూర్తి చూసుకుంటాడు, అమ్మాయి అయితే చూసుకోదని లేదు. ఓకే, సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే there should be gender equality in all levels. సో జెండర్ ఈక్వాలిటీ ఎక్కడైతే వస్తుందో అక్కడే థాట్ ప్రాసెస్ అనేది మారుతుంది. సో జెండర్ ఈక్వాలిటీ బికమ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. Gender equality is very much important. Only when gender equality is there, similar thinking processes, healthy discussions ఉన్నప్పుడే ప్రాపర్గా ఏవైనా మంచిగా జరుగుతాయి. లేదంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఇప్పుడు ఆగిపోయి అనుకోవచ్చు. ఇట్ హ్యాస్ బీన్ బ్యాన్డ్ ఇన్ 1994. ఇట్ వాస్ బ్యాన్డ్ ఇన్ 1994 టు బి ఎగ్జాక్ట్. 1994లో బ్యాన్ చేసిన తర్వాత కూడా మీకేమనిపిస్తున్నది? ఆగిపోయి ఉంటుంది అనిపిస్తున్నదా? లేదు, ఇంకా కొన్ని జాగాల్లో సీక్రెట్గా ఇంకా చేయబడుతున్నది. ఇట్ ఈస్ స్టిల్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద మైండ్ సెట్. మనుషుల మైండ్ సెట్ మారకపోతే ఎన్ని లాస్ తెస్తే ఏంటి, ఎన్ని రూల్స్ తెస్తే ఏంటి, జరగాల్సింది జరుగుతుంది కదా, అది అనమాట. సో బికాస్ ఆఫ్ దాట్ దెర్ ఈజ్ అ డిక్లైనింగ్ సెక్స్ రేషియో. ఇప్పుడు 100 మంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉండాలి? 100 మంది అమ్మాయిలు ఉండాలి. లేదంటే 1000 మంది అబ్బాయిలకి 1000 అమ్మాయిలు ఉండాలి. అలా కాకుండా ఫర్ 1000 బాయ్స్ దెర్ ఆర్ ఓన్లీ 833 or 840 గర్ల్స్.
Okay, and one of the worst states affected by this is Haryana. Haryana is one of the worst states affected by it, okay, which has the lowest sex ratio. Haryana, Bihar, అలాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ those states are the worst affected. అంతటితో ఆగిపోలేదు, హర్యానాలోనే అలా జరుగుతున్నది లేదు, రాజస్థాను బోల్డ్ ఇంకా సౌత్ ఇండియన్ స్టేట్స్లో కూడా కొన్ని స్టేట్స్లోని యాక్చువల్గా ఫీమేల్ ఫెటిసైడ్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది కొన్ని చోట్ల. అది కానీ చాలా సీక్రెటివ్గా జరుగుతున్నది, అది తేడా. సో ఆమ్నియోసెంటసిస్ అంటే ఏంటి, ఒక చిన్న గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇది. దీంట్లో ఏంటంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ని ఒక ఇంజెక్షన్ త్రూగా తీసుకుంటారు ఫ్రమ్ ఇన్ ద ఫస్ట్ ట్రైమెస్టర్లోనే. ఫస్ట్ ట్రైమెస్టర్లోనే చేస్తారు ఇది. ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే 12 weeks లోపు, ఈ టైంలోనే చేస్తారు. ఓకే ఫైన్, క్లియరా? అది అనమాట. నెక్స్ట్ ఆమ్నియోసెంటసిస్ తర్వాత పాపులేషన్ ఎక్స్ప్లోజన్ గురించి చదువుకుందాం. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే ఏంటో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక్కసారిగా పాపులేషన్ ఇలా ఎక్స్ప్లోడ్ అయింది కదా. ఇక్కడ చూస్తే 1900s 2 బిలియన్ ఉండేది వరల్డ్ పాపులేషన్, 2000 6 బిలియన్ వెళ్ళింది. చూడండి, జస్ట్ 10 years. ఓకే, ఒక నిమిషం, సారీ 10 years కాదు, 100 years ఒక నిమిషం, ఐ థింక్ అంతే కదా, 1900 ఏదైతే ఇయర్ ఉందో ఆ టైంలో 2 బిలియన్ పాపులేషన్ ఉండేది వరల్డ్ పాపులేషన్. 2000కి వచ్చేసి 2000th ఇయర్ వచ్చేసి ఇట్ హ్యాస్ బీన్ అ జంప్ ఆఫ్ నియర్లీ +4 బిలియన్. 4 బిలియన్ది ఒక్కసారిగా పెరిగింది బికాస్ ఆఫ్ మెడికల్ అడ్వాన్స్మెంట్స్. ఓకే, ఒక్కసారిగా 4 బిలియన్ పాపులేషన్ పెరిగింది. ఇప్పుడు 2011లో చూస్తే 7.2 బిలియన్ ఉండేది. ఇప్పుడు రీసెంట్గా 2022లో నేను చెప్పాను మీకు, ఇట్ హ్యాస్ రీచ్డ్ అ మార్క్ ఆఫ్ 8 బిలియన్. అది అనమాట, ఇట్ హ్యాస్ రీచ్డ్ అ మార్క్ ఆఫ్ 8 బిలియన్ పీపుల్. సో అది మనకి ఇంపార్టెంట్. సో ఇండియన్ పాపులేషన్ చూస్తే ఇండిపెండెన్స్ టైంలో అంటే 1947 టైంలో 350 మిలియన్ ఉండేవారు. ఓకే, దాని తర్వాత 2000 కల్లా 1 బిలియన్, ఇప్పుడు 2011లో 1.2 బిలియన్. ఇంకా ఎక్కువే ఉంది ఇప్పుడు ఎట్ ప్రజెంట్ చూస్తే మన పాపులేషన్ దానికన్నా. సో పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత, 2% ప్రతి ఏడాది. ఓకే, 2%తో గ్రో అవుతున్నది మన పాపులేషన్. అది అనమాట. నా ఇంక్రీజ్డ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ డిక్లైనింగ్ రేట్, దీనికి రీజన్స్ ఏమిటి అంటే, ఇప్పుడు పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఎందుకు జరుగుతుంది అనేది మనం నేర్చుకున్నాం కదా. ఇంకొకసారి చెప్పేస్తున్నాను, ఏంటి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిపోయింది. ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ రావడం వల్ల ఎవరైతే 40-50 ఏళ్ళ వరకు ఉండేవారు వాళ్ళు ఇప్పుడు 70-80 వరకు ఉంటున్నారు, 100 ఏళ్ళ వరకు ఉంటున్నారు. ఓకే, ఎందుకంటే మెడికల్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయి ప్రతిదానికి మంచి మంచి ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. ఓకే, సో దానివల్ల అదొకటి ఇంపార్టెంట్. దాని తర్వాత డెత్ రేట్ అనేది దానివల్ల డిక్లైన్ అవుతున్నది. డెత్ రేట్ అంటే మనుషులు చనిపోతున్న రేటు, అది పడిపోతున్నది అంటే మనుషులు ఇంకా ఎక్కువ బతుకుతున్నారని కదా. దాని తర్వాత డిక్లైనింగ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే ఏమిటి, శిశువులు చనిపోవడం, పుట్టగానే ఏవైతే ఇన్ఫాంట్స్ ఉన్నారో వాళ్ళు చనిపోవడం. ఇప్పుడు వాళ్ళు చనిపోకుండా బతకగలుస్తున్నారు. సో దానివల్ల కూడా ఏం జరుగుతున్నది, బికాస్ ఆఫ్ బెటర్ మెడికల్ అండ్ హెల్త్ ఇష్యూ ఏంటది సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ. సో దానివల్ల కూడా ఏం జరుగుతున్నది, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ కూడా యాక్చువల్గా పడిపోయి ఇన్ఫాంట్స్ ఇంకా బతుకుతున్నారు. దాని తర్వాత మెటర్నల్ మార్టాలిటీ రేట్ కూడా పడిపోయింది, MMR. అదే అమ్మ కూడా ఇంకా యాక్చువల్ అమ్మది కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బెటర్ అయిపోయింది ప్రెగ్నెన్సీ తర్వాత. ఓకే, నౌ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ రిప్రొడ్యూసబుల్ ఏజ్. ఎవరైతే రీప్రొడక్షన్ చేయగలరో అలాంటి పాపులేషన్ ఇక్కడ మంచిగా ఉన్నది ఇంకా. సో ద యూత్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఎట్ ఇట్స్ పీక్. India is a country where we have the one of the highest numbers of youth population. అది సో దే ఆర్ ఎట్ ఎ రీప్రొడ్యూసబుల్ ఏజ్ కదా. యూత్ అంటే రీప్రొడ్యూసబుల్ ఏజ్లో ఉంటారు అందుకు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ పాపులేషన్ ఎక్స్ప్లోషన్. సో ఏం మెజర్స్ తీసుకున్నారు ఇంత పాపులేషన్ కంట్రోల్ చేసుకోవడానికి, ఎలాంటి మెజర్స్ని తీసుకున్నారు, ఏం చేశారు నేను చెప్పాను. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ తెచ్చారు. ఓకే, అది కాకుండా లీగల్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ అనేసి పూర్తిగా తగ్గిపోవాలి, హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి, అవన్నీ చేశారు కదా. సో దానికోసం లీగల్ మ్యారేజ్ ఏజ్ని 18 years పెట్టారు. ఇప్పుడేమో 21 చేసేస్తాం అంటున్నారు గర్ల్స్ది. ఆడవాళ్ళది మ్యారేజబుల్ ఏజ్ నౌ దే ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ 21. Okay, they are trying to make it 21 and now
యాజ్ యూజువల్ 21 మేల్ది అలాగే ఉంది. సో ఇప్పుడు మీరు యాక్చువల్గా 18 గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీ బుక్లో 18 అనేది మెన్షన్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ అలాంటి చేంజెస్ ఏమైనా వస్తే అది యాక్చువల్గా గవర్నమెంట్ పాలసీ లెవెల్లో వస్తుంది. సో దెన్ దే విల్ చేంజ్ ఇట్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్, అప్పుడు మారచ్చు. అట్ ప్రెజెంట్ 18 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఇయర్లోనే ఇలాంటి పాలసీ తేవడానికి ట్రై చేస్తున్నారు, లీగల్ మ్యారేజ్ ఏజ్ 21 చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే సరే, నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు చేసుకుందాం. ఏంటి ఏం అడిగారు ఈ క్వశ్చన్లో? ఇది ఆల్రెడీ నీట్ 2016లో అడిగారు. ఈ క్వశ్చన్ చదివిన తర్వాత ఏం చేస్తారంటే మీరు, నేను చెప్తాను, ఇటుపక్క తెచ్చేస్తాను అలాంటి ఆప్షన్ ప్యానల్. ఇది ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చేయకముందు ఒక ఇంపార్టెంట్ విషయం, క్వశ్చన్ చదివిన తర్వాత ఏం చేస్తారు, ఎప్పుడు సెషన్స్లో క్వశ్చన్ చదివిన తర్వాత పాజ్ చేసేయాలి, సెషన్ని పాజ్ చేసేయాలి, చేసేసి క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. సరేనా? నౌ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ amniocentesis విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్? amniocentesis గురించి ఆలోచిస్తే ఏ స్టేట్మెంట్ ఇందులో ఇన్కరెక్ట్, తప్పు, amniocentesis-ని వ్యూలో పెట్టుకొని. ఫస్ట్, యూజువల్లీ డన్ వెన్ ద ఉమెన్ ఈజ్ బిట్వీన్ 14 to 16 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెంట్. పాజ్ చేసి కింద కమెంట్లో ఆన్సర్ చేసిన తర్వాత వచ్చి చూడండి ఆన్సర్. దెన్ కెన్ బీ యూస్ టు డిటెక్ట్ డౌన్ సిండ్రోమ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చేస్తారు 14 to 16 వీక్స్, కరెక్ట్, చేయొచ్చు, ఆ టైంలో చేయొచ్చు, కరెక్టే, అది ఇన్కరెక్ట్ కాదు. దాని తర్వాత కెన్ బీ యూస్ టు డిటెక్ట్ డౌన్ సిండ్రోమ్, కరెక్ట్, డౌన్స్, టర్నర్, క్లైన్ ఫిల్టర్, ఇవన్నిటి కోసం. కెన్ బీ యూస్ ఫర్ ప్రీనేటల్ సెక్స్ డిటర్మినేషన్. ఇట్ షుడ్ నాట్ బీ యూస్డ్, చేయకూడదు, యూస్ చేయకూడదు, కానీ చేయొచ్చు, చేసిన వాళ్ళు చేయొచ్చు. ఓకే, తప్పు చేస్తున్న వాళ్ళు చేయాలనుకున్నా చేస్తారు. దెన్ కెన్ బీ యూస్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ క్లెఫ్ట్ ప్యాలెట్. క్లెఫ్ట్ ప్యాలెట్ అనేది అందులో డిటెక్ట్ చేయలేం. amniocentesis-లో మనం క్లెఫ్ట్ ప్యాలెట్ డెవలప్మెంటల్ డిజార్డర్, అది డెవలప్మెంట్తో సంబంధించింది, క్రోమోజోమల్ డిజార్డర్ కాదు అది. సో దానివల్ల మనం అది డిటెక్ట్ చేయలేం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే, తప్పేం చేస్తామంటే, కరెక్ట్గా ఆప్షన్ సి చూసి ఇది బ్యాండ్ కదా ప్రీనేటల్ సెక్స్ డిటర్మినేషను, ఓకే, అందుకే అనేసి మనం డైరెక్ట్గా ఆప్షన్ సి పెడతాం, కానీ అక్కడే మనం తప్పు చేస్తాం. అలా చేయకుండా మనం ఒకసారి క్వశ్చన్ని చూస్తే ఇక్కడ కెన్ బి అన్నాడు. కెన్ బి అంటే చెయ్యొచ్చు అని అర్థం. ఓకే, వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు, నార్మల్గా అయితే ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఓకే, బట్ అది చేయలేరని కూడా కాదు కదా, చేయొచ్చు అనేసి వాళ్ళు అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్ రాంగ్ కాదు. ఇక్కడ క్లెఫ్ట్ ప్యాలెట్ అనేది మనం డిటెక్ట్ చేయలేము అందులో. సో అందుకే ఈ ఆప్షన్ కరెక్ట్ అయిపోతుంది, ఆప్షన్ డి మీది కరెక్ట్ అయిపోతుంది. అర్థమైందా? ఇక్కడ మీరు అదే తప్పు చేయకూడదు, జాగ్రత్తగా చూడండి. ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ చూద్దాం, సేమ్ ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏంటి? సిమిలరే, సేమ్ కాన్సెప్ట్ తోటి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి డిటెక్టెడ్? పాజ్ చేసి ముందు ఆన్సర్ చేయండి కమెంట్లో, దాని తర్వాత వచ్చి చూడండి ఆన్సర్. దాని తర్వాత డెవలపింగ్ ఫీటస్ బై amniocentesis. ఏది డిటెక్ట్ చేయలేం? మళ్ళీ సేమ్ అదే అడిగారు, ఇందులో నీట్ 2015లో అడిగారు. డౌన్ సిండ్రోమ్ డిటెక్ట్ చేయగలం, మళ్ళీ చెప్పాను. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ చేయగలం, సెక్స్ ఆఫ్ ద ఫీటస్ కూడా చూస్తారు. కానీ జాండీస్ అనేది ఎలా డిటెక్ట్ చేస్తాం? చేయలేం. సో అందుకే ఆప్షన్ ఏ అయిపోతుంది, అక్కడ ఆప్షన్ ఏ అయిపోతుంది. అర్థమైందా? సో ఆప్షన్ ఏ విల్ బి కరెక్ట్. జాండీస్ కెనాట్ బి డిటెక్టెడ్ బై amniocentesis. అది లాస్ట్ క్వశ్చన్. RCH స్టాండ్స్ ఫర్, ఇన్సేపు చదివాము, మీరు చెప్పేయాలి ఇది. ఓకే, RCH స్టాండ్స్ ఫర్ ఏమిటి? రొటీన్ చెకప్ ఆఫ్ హెల్త్. వీళ్ళ ఆప్షన్స్ కూడా ఇలాగే బాగా ఇస్తారు. అది రిప్రొడక్షన్ కమ్ హైజీన్, రివర్సిబుల్ కాంట్రసెప్టివ్ హజార్డ్స్. ఓకే, ఆప్షన్ మీకు క్లియర్గా తెలుసు. ఓకే, ఏంటి? రీప్రొడక్షన్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ అని తెలుసు మీకు. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సరేనా? ఫైన్, ఇక్కడ వరకు క్లియర్. నౌ లెట్స్ స్టార్ట్ విత్ కాంట్రసెప్టివ్స్. ఓకే, కాంట్రసెప్షన్ అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై కాంట్రసెప్షన్? కాంట్రసెప్షన్ అంటే ఏమిటి? కాంట్రసెప్షన్ అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై కాంట్రసెప్షన్? కాంట్రసెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో దాన్ని కాంట్రసెప్షన్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ ప్రివెంటింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే, టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ వాట్ ఆర్ ద మెథడ్స్ దట్ యు ఆర్ అప్లయింగ్, దాన్ని కాంట్రసెప్షన్ అంటారు. సో ఎలాంటి చర్యలు వాడతావో వాటన్నింటినీ కాంట్రసెప్టివ్స్ అంటారు. ఆ ప్రాసెస్ని కాంట్రసెప్షన్ అంటారు. ద వేరియస్ మెథడ్స్ దట్ యూ యూజ్ ఇస్ నోన్ యాజ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఆర్ కాంట్రసెప్టివ్స్. ఓకే, అది. నా కాంట్రసెప్షన్ ఎందుకు చేయాలి అంటే బర్త్ కంట్రోల్ ఇంకా ఫర్టిలిటీ కంట్రోల్ చేయడానికి. బర్త్ కంట్రోల్ ఇంకా ఫర్టిలిటీ కంట్రోల్ చేయడానికి కాంట్రసెప్షన్ అనేది వాడతారు. సరేనా? ఓకే, ఫైన్. ఇప్పుడు
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంట్రసెప్టివ్ ఎలా ఉండాలి, వాట్ ఆర్ ద ఐడియల్ కండిషన్స్ ఫర్ ఎనీ కాంట్రసెప్టివ్. ఒక కాంట్రసెప్టివ్ మనం వాడాలంటే వాట్ ఆర్ ద ఐడియల్ కండిషన్స్. ఓకే, ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి ఈజీ టు యూస్, ఈజీగా ఉండాలి యూస్ చేయడానికి, పెద్ద కష్టంగా ఉండకూడదు. దాని తర్వాత యాక్సెసిబుల్, దొరకాలి ఈజీగా. ఓకే, యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్ అండ్ ఆర్ బై ఇట్. దెన్ ఎఫెక్టివ్గా ఉండాలి, ఏ పనికేసో అయితే దాన్ని వాడుతున్నావు ఆ పని అది చేయగలగాలి. దాని తర్వాత లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి. ఓకే, ఇవి 4 ఐడియల్ రూల్స్ ఫాలో అవ్వాలి. నా వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్, ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతాం కాంట్రసెప్షన్. ఒకటి ఫస్ట్ న్యాచురల్ మెథడ్ వస్తుంది. దీంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ యూ హ్యావ్ ఇస్ కాయిటస్ ఇంటరప్టస్. ఇది మీకు క్వశ్చన్గా కూడా వచ్చింది, కాయిటస్ ఇంటరప్టస్. అదేంటో చెప్తాను, డోంట్ వరీ. కాయిటస్ ఇంటరప్టస్ ఇది ఒకటి ఇంపార్టెంట్. ఓకే, అది కాకుండా బ్యారియర్ మెథడ్స్లో ఒక బ్యారియర్స్లో పెట్టుకోవడం. ఓకే, కొన్ని బ్యారియర్స్ పెట్టుకోవడం. దాని తర్వాత ఇంట్రా యూట్రైన్ డివైజెస్ వాడడం. బ్యారియర్స్లో మీకు కాండమ్స్ అవన్నీ వస్తాయి. దాని తర్వాత ఓరల్ కాంట్రసెప్టివ్స్ వస్తాయి, పిల్స్ అవన్నీ తీసుకోవడం. దాని తర్వాత ఇంజెక్టబుల్ అండ్ ఇంప్లాంట్స్. ఓకే, కొన్ని ఇంజెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంప్లాంట్స్లా స్కిన్ దగ్గర అక్కడ ఆ ఏరియాలో పెట్టుకోవచ్చు. దాని తర్వాత సర్జికల్ మెథడ్స్, ఏకంగా ఏం చేయడం, వాసెక్టమీ ఇంకా ట్యూబెక్టమీ చేయడం. సో విల్ లుక్ ఎట్ ఈచ్ ఆఫ్ దెమ్ వన్ బై వన్. ఫస్ట్ న్యాచురల్. సో ఇక్కడ మీకు ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్, ఇది మీ రెఫరెన్స్ కోసం ఒకసారి చూసుకోండి. ఓకే, సరే. నౌ ఫస్ట్ న్యాచురల్ మెథడ్స్. న్యాచురల్ మెథడ్స్లో ఎక్కువగా ఏం చేయొచ్చు, న్యాచురల్గా ఏం వాడకుండా, ఎలాంటి కాంట్రసెప్టివ్స్ వాడకుండా న్యాచురల్గా ఏం చేయొచ్చు. ఓకే, సో న్యాచురల్గా ఏం చేయొచ్చు మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఫీమేల్ మెన్స్ట్రల్ సైకిల్ మనకు తెలుసుంటే, ఫీమేల్ మెన్స్ట్రల్ సైకిల్లో ఫ్రమ్ ద 10th day to 7th day, ఓకే, ఇట్ ఈస్ ద టైమ్ వెన్ ఓవ్యులేషన్ విల్ హ్యాపెన్. ఈ టైంలోనే ఓవ్యులేషన్ జరుగుతుంది. ఓవ్యులేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, ద ఫీమేల్ ఇస్ కంప్లీట్లీ ఫర్టైల్ టు రిసీవ్ అ స్పర్మ్. ఓకే, అండ్ అట్ దట్ టైమ్ వాట్ విల్ హ్యాపెన్, ఇఫ్ ద స్పర్మ్ ఈజ్ రిలీజ్డ్, ప్రొక్రియేషన్ ఆ టైంలో జరిగి స్పర్మ్ అనేది రిలీజ్ అయితే ఆ స్పర్మ్ ఓవము ఫర్టిలైజ్ అయ్యి ప్రెగ్నెన్సీ జరగచ్చు. సో అలా అవ్వకుండా ఉండడానికి ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో 10th to 17th day ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ ఏందో ఆ టైంలో ప్రొక్రియేషన్ అవ్వకుండా ఆగచ్చు. సో యూ కెన్ రిఫ్రెయిన్ ఫ్రమ్ ప్రొక్రియేషన్ ఎట్ దట్ టైమ్. సో దాన్నే రిథమ్ మెథడ్ అని కూడా అంటారు. సో అవాయిడింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైమ్, దట్ ఈస్ ద 10th to 17th day ఆఫ్ ది మెన్స్ట్రల్ సైకిల్, ఆ పర్టికులర్ ఫీమేల్ది గురించి. ఓకే, నౌ నెక్స్ట్ లాక్టేషనల్ అమెనోరియా. లాక్టేషనల్ అమెనోరియా ఏంటంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత ఎప్పుడైతే పిల్లలు పుడతారో, పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ పాలు తాగుతారు కదా, అమ్మ పాలు ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ అ ఆటోమేటిక్ మెకానిజం. The female is not ready for pregnancy right now because it is taking care of a baby. Okay, and when it is taking care of a baby, the milk is getting produced in the mammary glands. So lactation అనేది జరుగుతుంది. Lactation is the process of producing milk in the female mammary glands. అలా జరుగుతున్నప్పుడు ఒక మెకానిజం జరుగుతుంది. ఓకే, ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం జరుగుతుంది. అందులో ఏం జరుగుతుందంటే, ఆ లాక్టేషన్ జరుగుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఒక మెకానిజం జరుగుతుంది. ఆ ప్రొలాక్టిన్ ఏదైతే రిలీజ్ అవుతుందో ప్రెగ్నెన్సీ టైంలోని మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి, అదే ఫర్దర్ ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఆపేస్తుంది. ఓకే, సో ఇట్ యాక్ట్స్ యాజ్ అ న్యాచురల్ కాంట్రసెప్షన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లాక్టేషన్ ఇన్ ఫీమేల్స్. దాన్ని లాక్టేషనల్ అమెనోరియా అంటాం. ఓకే, దాని తర్వాత కాయిటస్ విడ్రావల్ ఇంకా కాయిటస్ ఇంటరప్టస్ రెండు ఆల్మోస్ట్ సేమే. దీంట్లో ఏంటంటే when the male actually realizes that the male is he is going to ejaculate during a procreative process or during a sexual intercourse, ఆ టైంలోని they can withdraw their reproductive organ, and whenever they ఆ reproductive organ ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో అక్కడ ఎజాక్యులేషన్ జరగకపోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరగదు. ఓకే, బట్ దిస్ ఈస్ వెరీ రిస్కీ బికాస్ అది జరిగితే ఇట్ హ్యాస్ వెరీ లో సక్సెస్ రేట్. ఓకే, కాయిటస్ ఇంటరప్టస్ ఆర్ కాయిటస్ విడ్రావల్ హ్యాస్ వెరీ లో సక్సెస్ రేట్. అందుకే దానికోసం బ్యారియర్ మెథడ్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ కాండమ్స్ వాడమంటారు. అందుకే కాండమ్ యూస్ అనేది ప్రమోట్ చేస్తారు దానికోసం. నా బ్యారియర్ మెథడ్స్కి వచ్చేద్దాం. బ్యారియర్ మెథడ్స్లో ఏమవుతుందంటే, ఇట్ కంప్లీట్లీ బ్లాక్స్ ద ఎంట్రీ ఆఫ్ స్పర్మ్స్ ఇంకా ప్రాపర్గా ఎంటర్ అవ్వకూడదు ఇంకా ఫర్టిలైజ్ అవ్వడానికి. ఓకే, ప్రాపర్గా ఓవం వరకు రీచ్ అవ్వకుండా ఉండడానికి మనం బ్యారియర్ అంటే ఒక హర్డల్ పెట్టేస్తున్నాం.
ఒక అడ్డదారి పెట్టేస్తున్నాం అలా అవ్వకుండా ఉండడానికి. స్పర్మ్ అనేది ఓవం వరకు రీచ్ అవ్వకుండా ఉండడానికి అడ్డదారి పెట్టేస్తున్నాం అడ్డంగా. సో దాన్నే బ్యారియర్స్ అంటాం. సో దాంట్లో ఏమిటంటే వస్తాయి, మేల్వి ఫీమేల్వి కాండమ్స్ వస్తాయి, డిస్పోజబుల్ కాండమ్స్. దాని తర్వాత సర్వైకల్ క్యాప్స్ వస్తాయి ఫర్ ఫీమేల్స్. ఓకే, డయాఫామ్స్, వాల్ట్స్ ఇవన్నీ వస్తాయి ఫీమేల్స్ కోసం. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ప్రాపర్గా బ్యారియర్ పెట్టగానే అక్కడ స్పర్మ్ ఓవము ఫర్టిలైజ్ అవ్వడానికి కలవవు కాబట్టి ఇట్ ఈస్ కంపారిటివ్లీ ఎఫిషియంట్ దాన్ న్యాచురల్ ప్రాసెసెస్ కన్నా ఇది ఇంకా ఎక్కువ ఎఫిషియెంట్గా ఉంటుంది. ఓకే ఫైన్, సరే. నౌ నెక్స్ట్ ఇంట్రాయూటరైన్ డివైసెస్. యూట్రస్లో డైరెక్ట్గా తీసుకెళ్ళి ప్లేస్ చేస్తారు ఈ డివైజెస్ని. ఓకే, ఫీమేల్ది ఏదైతే యూట్రస్ ఉందో ఆ యూట్రస్లో డైరెక్ట్గా తీసుకెళ్ళి ప్లేస్ చేస్తారు. దీంట్లో వేరే వేరే టైప్స్ వస్తాయి. ఓకే, 3 టైప్స్ వస్తాయి. ఆ 3 టైప్స్ ఏంటో మనం ఇప్పుడు మెయిన్గా ఈ ఇంట్రాయూటరైన్ డివైసెస్ ఏం చేస్తాయి, ఓకే అది తెలుసుకొని దాని తర్వాత వాటి 3 టైప్స్ తెలుసుకుందాం. ఇవేం చేస్తాయంటే స్పర్మ్ మొటిలిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు స్పర్మ్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ అ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ టు మూవ్. ఓకే, అది మొటైల్, అది ఇట్ హ్యాస్ అ ఫ్లాజెల్లా, దానివల్ల ఇట్ మూవ్స్ టువర్డ్స్ ది ఓవమ్. Now when it is moving towards the ovum, there is a high chance of fertility. So these intrauterine devices focus that this motility is not going to happen. ఆ motility అవ్వకుండా ఆపేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇంట్రాయూటరైన్ డివైసెస్ని ప్లేస్ చేసినప్పుడు ఆ motility ఆగిపోతుంది. దే హ్యావ్ అ స్పర్మియోస్టాటిక్, అంటే స్పర్మ్ ఇంకా మూవ్ అవ్వకుండా ఉండడానికి దాన్ని ఆపేయడానికి ట్రై చేస్తాయి. ఓకే, ఫాగోసైటోసిస్ అంటే స్పర్మ్స్ని ఏం చేయడం, ఆల్మోస్ట్ ఇంకా చంపేసినట్టే, ఇంకా వాటిని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తాయి. ఓకే, నౌ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంట్రాయూటరైన్ డివైసెస్? 3 టైప్స్ ఆఫ్ ఇంట్రాయూటరైన్ డివైసెస్ ఉన్నాయి. ఓకే, నెంబర్ 1 ఇస్ నాన్ మెడికేటెడ్. నెంబర్ 2 ఇస్ కాపర్ రిలీజింగ్. ఐయుడీస్. లాస్ట్లో వచ్చేస్తే లాస్ట్లో కాపర్ రిలీజింగ్ ఐయుడీస్ ఉన్నాయి. లాస్ట్లో ఏముంటున్నాయి, హార్మోన్ రిలీజింగ్. వీటికి ఎగ్జాంపుల్ నాన్ మెడికేటెడ్ ఐయుడీస్లో ఎలాంటి మెడిసిన్ ఏది ఉండదు. దానికి అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ లిప్పీస్ లూపు. ఓకే, లిప్పీస్ లూప్. ఇక్కడ కాపర్లోని ఈజీ ఎగ్జాంపుల్ కాపర్ టీ. ఓకే, దాని తర్వాత హార్మోన్ రిలీజింగ్లో LNG-20, ఇంకా ప్రొజెస్టాసార్ట్ ఏదైతే ఉందో అది కూడా వస్తుంది ఇందులో. ఓకే, సో ఇవేంటంటే హార్మోన్ రిలీజింగ్లో హార్మోన్స్ ఉంటాయి. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది ఆగిపోతుంది. ఓకే, జరగదు. దాని తర్వాత కాపర్ రిలీజింగ్ ఏవైతే ఉన్నాయో కాపర్ కూడా ఏం చేస్తుంది, ఇట్ హ్యాస్ అ స్పర్మిసైడల్ ఎఫెక్ట్. కాపర్ హ్యాస్ అ స్పర్మిసైడల్, అంటే స్పర్మ్స్ని చంపేసే ఎఫెక్ట్ అనమాట. ఆ కాపర్ ఏం చేస్తుంది, స్పర్మ్స్కి అగేన్స్ట్గా ఇట్ హ్యాస్ అ స్పర్మిసైడల్ ఎఫెక్ట్. సో అందుకు కాపర్ టీ అనేది. నౌ దీస్ మెథడ్స్ ఆర్ నాట్ యూజ్డ్ రైట్ నౌ. ఇది ముందు యూజ్ చేసేవారు. దే ఆర్ వెరీ పెయిన్ఫుల్. ఓకే, ద ఫీమేల్ హ్యాస్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్. చాలా పెయిన్ త్రూగా వాళ్ళు గో త్రూ చేయాలనేసి ఇప్పుడు ఈ ప్రొసీజర్స్ అన్నీ ఇప్పుడు పూర్తిగా తగ్గించేశారు. యాక్చువల్గా కాపర్ టీ ఇవన్నీ, లిప్పీస్ లూప్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కువగా వాడట్లేదు. ఓకే, అది అనమాట. నా 1 by 1 విల్ హ్యావ్ అ లుక్ అపాన్. ఒక్కొక్క దాన్ని ఒకసారి చూసుకుందాం. సో నాన్ మెడికేటెడ్లో ఫస్ట్ లిప్పీస్ లూప్ ఉంది. ఓకే, లిప్పీస్ లూపు ఇట్ ఈస్ అ నాన్ మెడికేటెడ్ ఐడి. ఓకే, స్టెరైల్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్, టిష్యూ ఇంజరీ చేసి ఏం చేస్తుంది, స్పర్మిసైడల్ యాక్షన్. ఓకే, ఇగో దీనిలో ఇలా ఉంటుంది కొంచెం. ఓకే, సో అదేంటంటే స్పర్మ్స్ని చంపడానికి ట్రై చేస్తుంది. దానివల్ల ఏంటి, స్పర్మ్స్ వెళ్ళి ఫర్టిలైజ్ చేయవు. సింపుల్. నెక్స్ట్ చూస్తే కాపర్ రిలీజింగ్ ఐడిస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 3 ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. కాపర్ టీ, మల్టీలోడ్ 375, ఇంకా కాపర్ 7. ఈ 3 మీకు ఇంపార్టెంట్. దిస్ 3 ఆర్ ఇంపార్టెంట్. ఓకే, ఆల్ దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో ఏం జరుగుతుందంటే స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కాపర్ రిలీజ్ చేస్తుండడం వల్ల ఏమవుతుంది, ఆ స్పర్మ్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ అ స్పర్మిసైడల్ ఎఫెక్ట్, ఇంకా ఓవరీ వరకు రీచ్ కూడా అవుతుంది. సేమ్ అన్నిట్లో సేమే ప్రాసెస్. ఎగ్జాంపుల్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. హార్మోన్ రిలీజింగ్లో హార్మోనల్ ఐయుడీస్, దాంట్లో ఎగ్జాంపుల్స్ మీకు ప్రొజెస్టాసార్ట్, LNG-20, దాన్ని లెవెనో జెస్ట్రాల్ అని కూడా అంటారు, LNG-20. ఓకే, అది అనమాట. దీంతో మీది ఇంట్రాయూటరైన్ డివైజెస్ డన్. నెక్స్ట్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్.
ఓరల్ కాంట్రసెప్టివ్స్ అంటే నోట్ నుంచి ట్యాబ్లెట్స్ ఫామ్లో తీసుకోవడం కాంట్రసెప్టివ్స్. ఇక్కడ మీరు చూస్తే మేల్ కోసం బ్యారియర్ మెథడ్స్లోని అది కాకుండా అక్కడ వాసెక్టమీ ఇవి రెండే వస్తాయి ఎక్కువగా. ఓకే, మేల్స్ కోసం బ్యారియర్ మెథడ్స్లో కాండము ఇంకా వాసెక్టమీ వాస్ డిఫరెన్స్ కట్ చేయడం ఇవి రెండే వస్తాయి. మిగతావన్నీ మోస్ట్ ఆఫ్ ద కాంట్రసెప్టివ్స్ ఆర్ ఫర్ ఫీమేల్స్ ఓన్లీ. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కాంట్రసెప్టివ్స్ ఫీమేల్స్కే ఫాలో అవ్వాల్సి వస్తుంది. మేల్స్ కోసం ఎక్కువ కాంట్రసెప్టివ్స్ లేవు యాక్చువల్గాను. ఓకే, అది ప్రాబ్లం అనమాట. అలా ఉండకుండా మేల్స్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాంట్రసెప్టివ్స్ అనేది తేవడానికి ట్రై చేయాలి. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, బట్ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, అది నా పాపులర్లీ వీటిని పిల్స్ అంటారు, తెలుసు మీకు ఆల్రెడీ. వీటిని ఏమంటారు, పిల్స్ అని కూడా అంటారు. ఐ పిల్లు ఇవన్నీ మీరు విని ఉంటారు, సహేలీ అవన్నీ కూడా ఈ ఓరల్ కాంట్రసెప్టివ్స్లో వస్తాయి. సో ఏమవుతుందంటే వీటిని మొత్తం మెన్స్ట్రల్ సైకిల్ ఏదైతే ఉందో ఆ మెన్స్ట్రల్ సైకిల్ మొత్తం టైంలోనైనా లేదంటే ప్రోక్రియేషన్ లేదంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అవగానే ఒక 72 hours లోపు వాటిని వేసుకోవడం, ఏదో సమ్ కోర్స్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది, వాటికి ఒక కోర్స్ ఉంటుంది, అది ఫాలో అవ్వాలి వాటికి. ఓకే, సో దే హ్యావ్ టు బి అడ్మినిస్టర్డ్ ఫర్ 21 days. ఈ సహేలీ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. సహేలీ ఏదైతే ఉందో అది వన్స్ ఇన్ అ వీక్ పిల్ అది, బట్ దీస్ ఆర్ ద అదర్ టైప్స్. ఓకే, సో ప్రివెంట్స్ ఓవ్యులేషన్. ఏం చేస్తుందంటే ఎవరైతే ప్రెగ్నెంట్ అవ్వదలుచుకోలేదో వాళ్ళ కోసం ఇది హెల్ప్ చేస్తుంది టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ. ఆల్రెడీ ఇప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ అయ్యి ఎజాక్యులేషన్ అని అయిపోయింది అన్నప్పుడు ఈ పిల్స్ అనేది తీసుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు ముందు వరకు ఏంటంటే మనం బ్యారియర్స్ క్రియేట్ చేస్తున్నాం. వీఆర్ క్రియేటింగ్ బ్యారియర్స్ బై పుట్టింగ్ కాండమ్స్ ఆర్ అదర్వైజ్ ఇంట్రాయూట్రైన్ డివైజెస్ పెట్టి అక్కడే స్పర్మ్స్ని ఆపేసి వెళ్ళనీయకుండా చేయడం, లేదంటే స్పర్మ్స్ని చంపేయడం చేస్తాం. ఇక్కడ ఏంటంటే స్పర్మ్స్ ఆల్రెడీ వచ్చేసాయి ఇంకా లోపలికి. సో వచ్చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఆపడానికి ఏవైతే చేయాలో ఆ ఓరల్ కాంట్రసెప్టివ్స్ తీసుకొని చేస్తారు. సో అందులో ఏంటవుతుంది అంటే ఓవ్యులేషన్ అనేదే జరగదు. ఇంకా మోస్ట్ ఆఫ్ ద పిల్స్ ఏం చేస్తాయి, ఓవ్యులేషన్ అనేది జరగదు. ఓవ్యులేషనే జరగకపోతే ఏమవుతుందంటే ఫర్టిలైజేషన్ అనేది జరగదు. సో యూఆర్ ప్రివెంటింగ్ ఫర్టిలైజేషన్ డైరెక్ట్లీ హియర్. డైరెక్ట్గా ఇంకా ఫర్టిలైజేషన్ అనేది ఆపేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సహేలీ అనేది చాలా ఇంపార్టెంట్ ఓరల్ కాంట్రసెప్టివ్స్లో, అందుకే వేరుగా ఏకంగా పెట్టాము మనం సహేలీ గురించి. సహేలీని వన్స్ ఇన్ అ వీక్ పిల్ అంటారు, వీక్లీ వన్స్ తీసుకోవాలి. దీనికి క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ, దీనికి క్వశ్చన్ వచ్చింది నీట్లో. సహేలీది వన్స్ ఇన్ అ వీక్ పిల్ అనేసి. సహేలీ ఈజ్ అ వన్స్ ఇన్ అ వీక్ పిల్, లేదంటే వన్స్ ఇన్ అ వీక్ పిల్ ఏది సహేలీ. సో అది చాలా ఇంపార్టెంట్, చాలా దీనికన్నా ఎక్కువ అవసరం లేదు దీంట్లో. ఓకే, నో ఇట్ ఈస్ నాన్ స్టెరాయిడల్ యాజ్ వెల్, అది ఇంపార్టెంట్ మనకి. ఇందులో స్టెరాయిడ్స్ అనేవి ఉండవు, ఇట్స్ అ నాన్ స్టెరాయిడల్. సరే, నో నెక్స్ట్ ఇంజెక్టబుల్స్ అండ్ ఇంప్లాంట్స్. ఓకే, దీస్ ఆర్ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్, లాస్ట్ మినిట్ కాంట్రసెప్టివ్స్. ఇంకేమీ లేవు, సడన్గా ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా మనం ఆపాలి ప్రెగ్నెన్సీని అని అనుకుంటే కాంట్రసెప్టివ్స్గా దే ఆర్ లాస్ట్ మినిట్ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్స్. ఓకే, దే హ్యావ్ టు బి టేకెన్ విత్ ఇన్ 72 hours. ఒక ఇంజెక్షన్ త్రూగానో లేదంటే ఇంప్లాంట్ త్రూగానో తీసుకోవచ్చు స్కిన్ కింద. లాస్ట్ సర్జికల్ మెథడ్స్లో నేను చెప్పాను ఆల్రెడీ, వాసెక్టమీ ఇంకా ట్యూబెక్టమీ. మేల్లో ఏం చేస్తారంటే వాస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది కట్ చేసి టై చేసి పెట్టేస్తారు. ట్యూబెక్టమీలో ఏం చేస్తారంటే ఫాలోపియన్ ట్యూబ్ ఏదైతే ఉందో ఆ ఫాలోపియన్ ట్యూబ్లో ఆ ట్యూబ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసి టై చేసి పెట్టేస్తారు. ఓకే, అది అనమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇందులో వాసెక్టమీ ఇంకా ట్యూబెక్టమీలో ఒకసారి ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత దే హ్యావ్ నో ఛాన్సెస్ టు కన్సీవ్ ఇన్ దేర్ లైఫ్, వెదర్ ద మేల్ ఆర్ ద ఫీమేల్, ఇఫ్ దే ఆర్ గోయింగ్ అండర్ దిస్ ప్రాసెస్ ఆఫ్ వాసెక్టమీ ఆర్ ట్యూబెక్టమీ. ఓకే, విచ్ ఆర్ ద సర్జికల్ మెథడ్స్, దిస్ ఆర్ ద ఫైనల్ మెథడ్స్. ఇంక ఏ మెథడ్ ఇంకా వర్కౌట్ అవ్వలేదు, ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా పిల్లలే వద్దు అని అనుకున్న వాళ్ళు ఈ మెథడ్ని ఫాలో అవుతారు. ఈ మెథడ్స్ని వాసెక్టమీ ఇది మేల్లో చేస్తారు. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద మేల్ వేర్ ద వాస్ డిఫరెన్స్ ఇస్ కట్ అండ్ టైడ్ టుగెదర్. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఫీమేల్. సరేనా, ఇది మేల్లో అని జరుగుతుంది. వాస్ డిఫరెన్స్ని కట్ చేసి ఇలా టై చేసి పెట్టేస్తారు. అదే ఫీమేల్లో అయితే ఫాలోపియన్ ట్యూబ్ ఏదైతే ఏరియా ఉందో, ఇస్తమస్ ఏరియా ఏదైతే ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో కనెక్షన్లో, ఈ ఏరియాని ఇక్కడ కట్ చేసి పెట్టేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఫర్టిలైజేషన్ అనేది ఇస్తమస్ లోపలే జరుగుతుంది కదా. ఓకే, సో ఇస్తమస్ లోపలే ఫర్టిలైజేషన్ జరగకుండా ఇక్కడే ఆపేయడం అనమాట స్పర్మ్ని. ఇంకా వెళ్ళలేదు స్పర్మ్. ఫర్ వచ్చినా కూడా ద స్పర్మ్ కాంట్ ట్రావెల్ అండ్ ఇట్ కాంట్ ఫర్టిలైజ్. ఇన్ మేల్ ద స్పర్మ్ విల్ నాట్ కమ్, ఓన్లీ ద సెమైనల్ ఫ్లూయిడ్ విల్ కమ్. ఓకే, స్పర్మ్ అనేది ఇక్కడే ఫామ్ అవుతుంది టెస్టిస్లో. సో టెస్టిస్ నుంచి స్పర్మ్ ట్రావెల్ చేసుకుంటూ ఇక్కడ వెళ్ళాలి కదా, ఇక్కడే కట్ చేసడం వల్ల స్పర్మ్ మరి వెళ్ళదు. ఇంకా ఓన్లీ ద సెమైనల్ ఫ్లూయిడ్, సెమైనల్ వెజికల్స్ ఏవైతే ఇక్కడ ఉంటాయి దాని నుంచి సెమైనల్ ఫ్లూయిడ్ ఒకటి వస్తుంది, దాంట్లో స్పర్మ్ అనేది రాదు ఇంకా. సో దీస్ ఆర్ ద లాస్ట్ రిజార్ట్ అనమాట. ఇంక లాస్ట్లో ఇంకే ఆప్షన్ లేదు, ఇంక చేయాలి ఉంది అంటే అప్పుడు చేస్తారు. అప్పటి వరకు ఈ మెథడ్ని అసలు సజెస్ట్ చేయరు అనమాట. ఓకే,
Now, last topic of today's class, medical termination of pregnancy. Medical termination of pregnancy. Medical termination of pregnancy అంటే ఏమిటి? Medical termination of pregnancy అంటే మెడికల్ టర్మ్స్లో వాడతారు. It is nothing but abortion. Okay? Procedure of doing an abortion. Abortion procedure లో ఏం చేస్తారంటే ఏదైతే శిశువు ఉందో ఆ శిశువుని అబార్ట్ చేసేస్తారు. అంటే సర్జికల్గా శిశువు డెవలప్ అవుతున్న శిశువుని ఓకే అంటే బేసిక్గా దాన్ని చంపేయడం అనమాట. ఓకే, యు ఆర్ యాక్చువల్లీ killing the fetus because the fetus either the fetus is not healthy or there are a lot of other socio-economic reasons. అవన్నీ ఒక్కొక్కటి మనం చదువుకోబోతున్నాం. సో అబార్షన్ ఆర్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోని ఏం చేస్తారో ప్రెగ్నెన్సీ టిష్యూ ఏదైతే ఉందో మొత్తం ఎండోమెట్రియం టిష్యూ ఏదైతే ఉందో అది, దాని తర్వాత ఫీటస్, దాని తర్వాత ప్లసెంటా, ఇంకా అవన్నీ వూమ్ నుంచి రిమూవ్ చేస్తారు. ఓకే, అది అనమాట. ఇది ఎప్పుడు చేస్తారంటే మ్యాక్సిమం 12 weeks లోపు చేయాలంటే ఫస్ట్ ట్రైమిస్టర్లోనే మ్యాక్సిమం చేసేయాలి. ఇది అప్పుడప్పుడు సెకండ్ ట్రైమిస్టర్ వరకు వెళ్ళొచ్చు అంటారు కానీ బట్ ఇట్ ఈస్ హైలీ రిస్కీ టు ద మదర్స్ హెల్త్. అలాంటప్పుడు చేస్తే మదర్ హెల్త్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది అది. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ రిస్కీ బై ద టైమ్ ఇట్స్ ద 5th or 6th month. సో 3rd month లోపే వేరంగా డిటెక్ట్ చేసుకొని చేయమంటారు. ఇప్పుడు ఈ ఉట్టుకుట్ని చేయనిస్తారా ఇది? దీన్ని కూడా మిస్యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆమ్నియోసెంటెసిస్నే మిస్యూజ్ చేసుకున్నప్పుడు ఫీమేల్ ఫెర్టిసైడ్ చేయడానికి దీన్ని కూడా మిస్యూజ్ చేసుకోవచ్చు కదా. సో అందుకే దీనికి కూడా ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టారు. ఈ రూల్స్ యాక్చువల్గా మీట్ అవుతాయని మీకు యాక్చువల్గా ఏం జరుగుతుంది, యూ కెన్ యాక్చువల్లీ అబార్ట్ ద బేబీ అనేసి పెట్టారు. ఓకే, ఆ పర్టికులర్ రూల్స్ ఎందుకు పెట్టడం జరిగిందంటే ఫీమేల్ ఫెర్టిసైడ్ అవ్వకుండా, అంటే గర్భంలో ఆడపిల్లని తెలిసిపోయి దాన్ని వేరంగా చంపేయడానికి ట్రై చేయకుండా ఇలాంటి రూల్స్ అనేవి పెట్టడం జరిగింది. సో 2017లో దీంట్లో అమెండ్మెంట్ వచ్చింది. ఓకే, 2017లోని దీంట్లో అమెండ్మెంట్ వచ్చింది. మెయిన్ ఏంటంటే 1971లోనే వచ్చింది ఫస్ట్ ఈ రూల్, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇది బిల్ ఏదైతే ఉందో 1971లోనే వచ్చింది. అది స్ట్రిక్ట్ కండిషన్స్తో పెట్టారు. చాలామంది రిక్వెస్ట్ చేశారు, అప్పటి వరకు అబార్షన్ అనేది ఇంకా ఇల్లీగల్గా ఉండేది. ఓకే, సో అబార్షన్ని లీగలైజ్ చేశారు ఫస్ట్. ఎందుకు లీగలైజ్ చేశారంటే దెర్ ఆర్ ఎ సెట్ ఆఫ్ రీజన్స్. ఏంటి ఆ రీజన్స్? ఇప్పుడు ఒక రీజన్ నేను మీకు చెప్తాను, లీగల్ రీజన్స్ ఎలా ఫాలో అవ్వాలని. దానికన్నా ముందు అలా చేయడానికి ఫస్ట్ ప్రొసీజర్ ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయాలని ఉందంటే, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేయాలని ఉందంటే ఓకే ఏం చేయాలి? మినిమం 2 doctorsని రిఫర్ చేయాలి. ఆ 2 doctors కూడా దానికి అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ అది కూడా 12 weeks లోపే ఇవ్వాలి. సో ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఆ 2 weeks లోపు అప్రూవల్ వేరంగా ఫస్ట్ 3 weeks ఏదైతే ఉందో, ఫస్ట్ ట్రైమిస్టర్ ఏదైతే ఉందో, ఫస్ట్ 3 monthsలో నాట్ వీక్స్, ఫస్ట్ ట్రైమిస్టర్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో కంప్లీట్ అవ్వకముందే ఈ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఏంటి? 2 doctors కనీసం కలవాలి, రిఫర్ చేయాలి. ఆ 2 doctors ఇంకేం ఆప్షన్ లేదు, ఇంకా అబార్షన్ చేయాల్సిందే అని అన్నప్పుడే అబార్షన్కి వెళ్ళొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద సెట్ ఆఫ్ రూల్స్ దట్ హ్యాస్ టు బీ ఫాలోడ్. ఓకే, సరే. ఓకే, నౌ ఇప్పుడు ఏ లీగల్ స్టాన్సెస్ ఉన్నాయి, ఎలాంటి లీగల్ స్టాన్సెస్ త్రూగా అబార్షన్ అనేది చేయడానికి అలౌ చేస్తారు. నెంబర్ 1 ఏంటంటే అబార్షన్ ఈజ్ లీగల్ వెన్ నెసెసరీ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ద ఉమెన్. ఏదైతే మదర్ ఏదైతే ఉందో ఆ మదర్ది లైఫ్ రిస్క్లో ఉంది ఆ డెవలపింగ్ ఫీటస్ వల్ల. ఓకే, దానికోసం అబార్షన్ అనేది అలౌ చేయొచ్చు. దాని తర్వాత ఫిజికల్ హెల్త్, అదే సిమిలర్ అందులోనే వస్తుంది. అంటే ఆ ప్రెగ్నెన్సీ వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూ, ఫేటల్ ఇష్యూస్ రాకూడదు, అంటే ఆ అమ్మ కూడా చనిపోయినంత ఇష్యూస్ రాకూడదు. అప్పుడు అలా ఉంటే అబార్షన్ని అలౌ చేస్తారు. దాని తర్వాత మెంటల్ హెల్త్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే ఎవరైతే ఆ బిడ్డని క్యారీ చేస్తున్నారో దట్ మదర్ షుడ్ బి మెంటలీ స్టేబుల్. ఇఫ్ ద మదర్ ఈజ్ మెంటలీ అన్స్టేబుల్ దెన్ ఆల్సో the health of the mother is also at risk and the baby is also at risk. ఓకే, సో దానికోసం కూడా అలౌ చేస్తారు. దాని తర్వాత రేప్ అనే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రేప్ ఇష్యూస్లో కూడాను అబార్షన్ అనేది వెంటనే అలౌ చేస్తారు. నెక్స్ట్, కాగ్నిటివ్లీ డిసేబుల్డ్. ఇప్పుడు ఏదైతే బిడ్డ లేదంటే మదర్ ఇద్దరిలో ఎవరైనా కాగ్నిటివ్గా డిసేబుల్డ్గా ఉన్నారు అంటే అదే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అప్పుడు కూడా అలౌ చేస్తారు. దాని తర్వాత ఫీటల్ ఇంపైర్మెంట్ అంటే ఏంటి? ఫీటస్ ఈజ్ నోన్ టు హ్యావ్ ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, క్రోమోజోమల్ డిసేబిలిటీస్ ఏమైనా ఉన్నాయి, లేదంటే డెవలప్మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, ఓకే, లేదంటే జెనెటిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే అలాంటప్పుడు కూడా అలౌ చేస్తారు.
ఓకే, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత లాస్ట్ సోషియో ఎకనామిక్, అంటే ఫైనాన్షియల్గా దే ఆర్ నాట్ వెల్, ద మదర్ ఈజ్ నాట్ ఫైనాన్షియలీ వెల్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. వాళ్ళ దగ్గర అంత డబ్బులు లేవు. ఓకే, సో అలాంటప్పుడు ఆ బిడ్డను చూసుకోలేరు అని అన్నప్పుడు అప్పుడు కూడా ఫైనల్గా చాలా కష్టాల తర్వాత దే మే అలౌ ఫర్ అబార్షన్. దీస్ ఆర్ ద లీగల్ స్టాన్సెస్ ఫర్ అబార్షన్. ఓకే, అది లాస్ట్ ఒక క్వశ్చన్స్తో, కొన్ని క్వశ్చన్స్తో మనం ఇవాళ సెషన్ని ఎండ్ చేద్దాం. ఏమిటి? ద ఫంక్షన్ ఆఫ్ కాపర్ అయాన్స్ ఇన్ కాపర్ రిలీజింగ్ ఐయుడీస్ ఈజ్. కాపర్ అయాన్స్ ఏం చేస్తున్నాయి? ఓకే, they inhibit gametogenesis, they inhibit ovulation, they suppress sperm motility and fertilizing capacity of sperms, all of the above. ఏం చేస్తున్నాయి? పాజ్ చేసి ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ చూద్దామా? ఓకే, దే సప్రెస్ స్పర్మ్ మోటిలిటీ అండ్ ఫర్టిలైజింగ్ కెపాసిటీ. ఏం చేస్తాయి? దే ఆల్మోస్ట్ హ్యావ్ అ స్పర్మిసైడల్ ఆర్ స్పర్మిస్టాటిక్ ఎఫెక్ట్ అంటారు. స్పర్మ్స్ని ఆపేస్తాయి, లేదంటే పూర్తిగా చంపేయచ్చు. ఇంకా వాటి మోటిలిటీ అంతేకాకుండా వాటి ఫర్టిలైజింగ్ కెపాసిటీ అది కూడా తగ్గించేస్తాయి. ఇంకా దానివల్ల ఏమవుతుంది? The sperms may not be able to fertilize the ovum and fertilization will not happen. That's how copper ions from copper releasing IUDs prevent pregnancy. Next, which of the following is incorrect regarding vasectomy? Vasectomy evarlo chestaru? It is done in males. Vas difference ni cut chesi tie chesi pettestaru sperms raakunda seminal fluid through ga. Okay, so ila ejaculatory fluid lo dan valla sperms undav. So the vas difference is cut and tied. కరెక్ట్. కానీ మనకేం అడిగారు? ఇన్కరెక్ట్ అడిగారు. ఇది కరెక్ట్ కదా, సో అది కాదు. నో స్పర్మ్ occurs in the seminal fluid, ఇది కరెక్ట్. ఇర్రివర్సిబుల్ స్టెరిలిటీ, అది కరెక్ట్. నో స్పర్మ్ occurs in epididymis. 4 ఆప్షన్స్. సో ఏది కరెక్ట్ ఆప్షన్? పాజ్ చేయండి, దాని తర్వాత ఆన్సర్ చేయాలి. ఓకే, పాజ్ చేసి కమెంట్లో ఆన్సర్ చెప్పిన తర్వాత వచ్చి ఆన్సర్ చూడండి. సో ఆన్సర్ ఇస్ నో స్పర్మ్ occurs in epididymis. మనం ఎపిడైడమిస్ ఏదైతే ఉందో అది వాస్ డిఫరెన్స్ కన్నా ముందే వస్తుంది. ఎపిడైడమిస్ ఏంటి? ఫస్ట్ ఏంటి వస్తుంది? సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, దాని తర్వాత రెటేటెస్టిస్, దాని తర్వాత వాసా ఎఫరెన్షియా, దాని తర్వాత ఎపిడైడమిస్, దాని తర్వాత వాస్ డిఫరెన్స్ కదా. సో ఈ సీక్వెన్స్లో ఎపిడైడమిస్ వరకు స్పర్మ్స్ ఈజీగా వస్తాయి, కానీ వాస్ డిఫరెన్స్ ఇంకా క్రాస్ చేయలేవు, ఎందుకంటే వాస్ డిఫరెన్స్ దగ్గర కట్ చేయబడుతున్నది. సో ఎపిడైడమిస్ వరకు అయితే స్పర్మ్స్ వస్తాయి. సో అది రాంగ్ ఆ స్టేట్మెంట్. దాని తర్వాత ఇంక స్పర్మ్స్ రావు. ఓకే, అందుకు ఈ ఆన్సర్ అనేది కరెక్ట్, ఆప్షన్ డి. రైట్. దాని తర్వాత లాస్ట్ క్వశ్చన్. Which of the following is a hormone releasing IUD? హార్మోన్ రిలీజింగ్ IUD ఏదైతే హార్మోన్ని రిలీజ్ చేసే IUD ఎవరు? మనం ఇందులో ఇవే గుర్తుపెట్టుకోవాలి. LNG20, ప్రొజెస్టాసర్ట్, ఇవన్నీ వస్తాయి మీకు. లిపీస్ లూప్ ఏంటి? వాట్ ఈజ్ లిపీస్ లూప్? లిపీస్ లూప్ ఈజ్ నాన్ మెడికేటెడ్ IUD ఇది. సో ఇది కాదు. దాని తర్వాత మల్టీలోడ్ 375, కాపర్ 7, ఇవి రెండు కాపర్ రిలీజింగ్ IUDs ఇవి. సో ఇవి కాదు. సో ఏదవుతుంది అయితే ఫైనల్గా? LNG20 అవుతుంది. LNG20తో పాటు ఇంకోటి ఏంటుంది? అండ్ ప్రొజెస్టాసర్ట్. సర్ట్. ఒక నిమిషం. ఓకే, ఫైన్, అయిపోయింది. సో ఇది మీది ఫైనల్గా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. ఫైన్. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈస్ కన్సిడర్డ్ సేఫ్ అప్ టు హౌ మెనీ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ? ఓకే, ఇది ఒక హోంవర్క్గా ఇస్తాను మీకు. దిస్ ఇస్ అ హోంవర్క్ క్వశ్చన్. దీని ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి కింద. ఓకే, 4 ఆప్షన్స్ ఉన్నాయి. 8 వీక్స్, 18 వీక్స్, 12 వీక్స్, 6 వీక్స్ అనేసి. మీకు తెలుసు ఎప్పటి వరకు లీగలో నేను చెప్పేశాను. ఓకే, అది. దాని తర్వాత ఫైనల్గా మనం వచ్చేసాం. వీ హ్యావ్ ఫైనలీ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్ టుడే. సో ఐ హోప్ మీకు బాగా అర్థమై ఉంటుంది నేను చెప్పడానికి ఏదైతే ట్రై చేశానో. ఓకే, ఇంకా ఇలాంటి సెషన్స్ కావాలి, స్లోగా కావాలి కొంచెం, లేదంటే ఫాస్ట్గా కావాలా, ఈ స్పీడ్ బాగానే ఉందా, మీకు సజెషన్స్ ఏవైనా ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. దట్స్ ద ఓన్లీ వే మనం కమ్యూనికేట్ చేయొచ్చు అదే త్రూగా, సరేనా? అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ డెఫినెట్గా జాయిన్ అయిపోండి, అందులో నేను మీకు రెగ్యులర్గా నోట్స్ పంపిస్తున్నాను. అండ్ అనదర్ థింగ్, ఈ చాప్టర్ది నోట్స్ ఏదైతే ఉందో పూర్తి చాప్టర్ది ఒకేసారి పంపిస్తాను మీకు. ఓకేనా? అంత చాప్టర్ అయిన తర్వాత నోట్స్ పంపిస్తాను. సో 2 కలిపి పంపించేస్తాను. ఇవాళ మీకు ఒకటి వస్తుంది, రేపు ఇంకొక సెషన్ వస్తుంది. ఓకే, ఇవాళ రేపు 2 సెషన్స్ వస్తాయి, పార్ట్ 1, పార్ట్ 2. సో పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 కలిపి ఒకేసారి పంపిస్తాను. సో ఒకేసారి మీకు చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఆ నోట్స్. ఓకే, ఫైన్. సో విత్ దిస్ విల్ ఎండ్ ద సెషన్ టుడే.
ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్తారనుకుంటున్నాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బాయ్, టేక్ కేర్ పిల్లలు.